గోల్డ్ మ్యాన్ అస్సలు సిసలైన రియల్ గోల్డ్ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు. సో మీరు ఎంతో మందికి సర్వీస్ చేశారు కదన్న. సో మీ ఇంటి దగ్గరకు వచ్చి ఏది అడిగినా అని ఇచ్చారు కదా. సో నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, నాకు ఇస్తున్నారా? సో ఆ పెద్ద చైన్ నాకు ఇచ్చేయండి. నేను ఖచ్చితంగా మాత్రం నువ్వు అడిగినందుకైనా ఖచ్చితంగా నీకు నేను కానీ నేనైతే మీ అంత మనసున్న వ్యక్తి. ఇన్ని కోట్లు విలువ చేసే బంగారాన్ని మీరు వేసుకున్నారు, కష్టం చేసిన జీతమా లేకుంటే అమ్మ నాన్న వాళ్ళ త్రూ వచ్చిందా? సో ఈ చేతులదన్నా నాకు తెలిసి హైదరాబాద్లో ఎవరి దగ్గర చూడలే అనుకుంటా, మీ దగ్గరనే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. రియల్ ఎస్టేట్ త్రూ ఎన్ని కోట్లు సంపాదించారన్న? ఈ మధ్యలో నేను గుర్తు చేసుకోవడం ఏంటంటే, ఆయన ఎవరిని అంటే చిన్న కమెంట్ గిట్ట చేసేవాడు కాదు. ఆ టైప్ లైఫ్ నాకు కావాలని నేను ఈ బంగారం మొత్తం ఎక్కడ చేపిస్తారన్న? అంటే చాలామంది నీ క్వశ్చన్లు అడిగినాం, చాలామంది జనాలు కూడా ఏమనుకుంటారు అంటే అది గోల్డ్ కాదు, 1 గ్రామ్ గోల్డ్ అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో మీది 1 గ్రామ్ గోల్డా లేకుంటే రియల్ అయిన గోల్డా? అంటే ఒక మనిషి పైన 1 కేజీ కంటే ఎక్కువ బంగారం ఉండొద్దు అంటారు. ఓకే ఓకే. సో మీ పైన ఉంది కదా, ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు రైడ్లు చేయలేదా? అంటే వెంకటేశ్వర స్వామికి మీకు మధ్యలో సంథింగ్ ఏదో రహస్యం ఉంది. ఏందా రహస్యం? నేను బతుకున్న రోజులైతే ఈ దర్శనాలు అనేది నా చేతితో అవుతాయి. ఓకే. నాకు అది పెద్ద గిఫ్ట్. సో మంత్లీ ఎన్ని దర్శనాలు చేపిస్తారు అన్న? సుమారు ఒక 250 నుంచి 300 పీపుల్కి పర్ మంత్. జర్నలిస్ట్ నుంచి అంటే ఈ స్టేజ్ వరకు రావడానికి ఎన్నో కష్టాలు పడి ఉంటారన్న మీరు నాకు. మస్తు. సో అట్లాంటి ఎన్ని మాకు షేర్ చేసుకోండి. సో అంటే ఓ ఫౌండేషన్ వల్ల ఎన్నో అంటే కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. అవును అవును. సో అంటే ఓ ఫౌండేషన్ పెట్టి అంటే ఇట్లా మనము చేద్దామని చెప్పేసి ఎందుకు అనుకున్నారు అసలు మీరు? సో ఫ్యూచర్లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే కాబోతున్నారంట, నిజమేనా? కొండా విజయ్ కుమార్ గారికి, గోల్డ్ మ్యాన్ గారికి ఎన్ని కోట్లు వస్తుంది? ఎన్ని కేజీల బంగారం ఉందన్న మొత్తం? మీకు జూన్ జూలైలో చెప్తాను నేను. నేను లెక్క చేస్తున్నాను అనుకున్నాను. కానీ జూన్ జూలైలో ఎందుకు చెప్తారా? పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆయన ఎవరో కాదు, సో ఓ ఫౌండేషన్ ఫౌండర్ కొండా విజయ్ కుమార్ గారు, అలాగే బంగారు బాబా అని చెప్పేసి పిలుస్తారు. సో నమస్తే అన్న. నమస్తే శివ, బాగున్నారా? మస్తున్న గోల్డ్ మ్యాన్. సో అస్సలు సిసలైన రియల్ గోల్డ్ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు. సో ఏందన్న ఈ మధ్య బాగా హల్చల్ అవుతుంది. సో చాలామంది గోల్డ్ మ్యాన్లు ఉన్నారు. సో వాళ్ళు రియల్ ఫేక్ అని పక్కన పెడితే, సో అందరికంటే గోల్డ్ ఎక్కువ మీ దగ్గర ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. నిజమా అబద్ధమా? చూడాలి శివ, నేను ఎప్పుడు అంటే అట్లా అబ్జర్వ్ చేయలేదు. సరే, నా ప్యాషన్కి నా కెపాసిటీకి నేనేదో వేరు చేస్తూ నేను రన్ చేస్తున్నాను. కానీ వాళ్ళకి ఎంత ఉంది, నాకెంత ఉంది అనేది ఎప్పుడు చూడలేదు. ఓకే. అలా చూడాలంటే నేను ఎప్పుడు అనుకోలేదు అట్లా. సో ఇక ఎవరిది వాళ్ళు నాకు సంబంధం లేదంటారు, అంతేనా? ఓకే. సో కొండా విజయ్ కుమార్ గారు. ఓకే. సో మీ ఊరు వచ్చేసి చేవెళ్ళ సైడ్. చేవెళ్ళ దగ్గర షాబాద్ దగ్గర. సో అక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడు రావడం జరిగింది, అసలు ఎందుకు వచ్చారు? హైయర్ స్టడీస్ కోసం వచ్చేసి ఎంప్లాయ్మెంట్. ఓకే. ఏం చదువుకున్నారన్న మీరు? నేను గ్రాడ్యుయేషన్ పోతే ప్రజెంట్ ఇప్పుడు LLB చేస్తున్నాను. ఓకే. అంటే రీసెంట్గా మీరు ఒక వీడియో పెట్టడం జరిగింది, అంటే కాలేజ్ నుంచి బయటకు రావడం, సెమిస్టర్ ఎగ్జామ్స్. ఓకే. అంటే LLB ఎందుకు చేయాలనుకుంటున్నారు అసలు? సరే, నాకున్న ఫీల్డ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు కొద్దిగా ఐడియా ఉండాలని చెప్పేసి కొద్దిగా. ఓకే. నాకు ఈ ఫ్యూచర్లో అది అవసరం ఉంటుంది, అందుకే. ఓకే. అంటే అవసరం అంటే ఎట్లాంటి అవసరం? అంటే పబ్లిక్కి, అంటే నా దగ్గరికి చాలా కొన్ని పబ్లిక్ ఇది సమస్య అది సమస్య అని తీసుకొస్తారు. నేను ఇంకొకరిని అడిగాక నా నాలెడ్జ్ నాకే ఉంటే బాగుంటుందని చెప్పేసి
సరే ఈ షార్ట్ పీరియడ్లో మనం ఎంత గెయిన్ అవుతాం అనేది పక్కెడితే ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పేసి. ఓకే. సో హోప్ ఫౌండేషన్, ఓకే. సో ఇది పెట్టి నాకు తెలిసి ఒక 2016 ఆగస్ట్ 10th రోజు అండి ఓకే హోప్ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. హోప్ ఫౌండేషన్ ఎందుకు పెట్టాలనుకున్నారు అసలు? అంటే మనకి అంతకుముందే నాకు బై బర్త్ ఏదో ఒకటి సర్వీస్ చేయాలని ఆలోచన ఉంది. ఆ విషయం నో డౌట్. ఎవరు ఏ టైంలో నన్ను క్వశ్చన్ చేసినా నేను దానికి ఆన్సర్ చెప్పగలుగుతాను. ఏదో నాకు పొలిటికల్ క్యారియర్ డెవలప్ కోసం అని కాదు, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. దానికి ఒక ప్లాట్ఫామ్ ఇద్దాం, ఒక నేమ్ ఇద్దామని చెప్పేసి. ఓకే, నాకు ఈ సర్వీస్ చేసేవాళ్ళు కొందరు నాకు ఇన్స్పిరేషన్, నేను కొందరికి ఇన్స్పిరేషన్ కావాలని చెప్పేసి ఆలోచనతోటి ఓకే. అంటే హోప్ ఫౌండేషన్ అనే ఒక బ్రాండ్, హోప్ ఫౌండేషన్ వీఆర్ వన్ అని చెప్పేసి ఒక టైటిల్తో రిజిస్టర్ చేసి 2016 నుండి నేను ఫుల్ బ్రిడ్జ్ యాక్టివిటీ చేస్తాను. ఓకే. హోప్ ఫౌండేషన్ బ్యానర్స్ పైన చాలా మటుకు ఒకటి నేను గమనించింది అయితే ఒకటి, అంటే డొనేషన్స్ని మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. అవునవును. సో ఎందుకు అది? అంటే పర్లేదు, భగవంతుడు నాకు ఇస్తున్నాడు, ఇచ్చిందంతా నేను చేసుకోగలుగుతాను. సరే, నేను కష్టపడతాను, నా ఫౌండేషన్ గురించి కష్టపడుతున్నాను. ఓకే. నాకు ఈ హోప్స్ ఉన్నాయి. ఎందుకు వాళ్ళని వీళ్ళని అంటే ఇబ్బంది పెట్టడము, వాళ్ళు ఇచ్చాక కొందరు 1 రూపీ ఇచ్చేసి నేను ఇస్తున్నా, మేము ఇవ్వడంతో రన్ అవుతుంది అనేది కొన్ని చోట్ల నేను కొన్ని విన్నాను. సరే, అలాంటి రూమర్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అందుకని చెప్పేసి నేను అదేదో భగవంతుని కోరుకుంటున్నాను, భగవంతుని కష్టపడుతున్నాను. ఓకే. సో అంటే ఈరోజు సాటర్డే మీ ఇంటి దగ్గర రాగానే మేము చూస్తే నాకు తెలిసి 2000 మందికి పైన ఉన్నారు మొత్తం. ఈ 2 weeks నుంచి చాలా పెరిగిండ్రు. ఇంతకుముందు 1600-1700 వచ్చేది. ఓకే. ఈ లాస్ట్ వీక్ నాకు కొద్ది మీటింగే లేట్ వచ్చాను, అప్పటికే 2000. ఇప్పుడు ఇవాళ ఆల్మోస్ట్ నియర్ అబౌట్ 2000 people వచ్చారు. అదే, అంటే ఇంతమందికి ఫుడ్ మొత్తం ఈరోజు మార్నింగ్ నుంచి అరేంజ్ చేయడం అంటే ఇక్కడే కుకింగ్ అదంతా అవుతుందా? ఇక్కడే మా దగ్గర సపరేట్గా ఉందండి. ఓకే. అంటే డైలీ ఉంటుందా అన్న, లేకుంటే ఓన్లీ సాటర్డే? డైలీ ఒక 30 peopleకి ఉంటుంది. ఓకే. మా 10 people స్టాఫ్ ఉంటారు, ఇంకో 20 people అప్పుడు. అంటే మా దగ్గరికి పబ్లిక్ ఏదో పని మీద వచ్చే వాళ్ళు ఉంటారు, అండ్ తిరుపతి దర్శనాలని, ఇంకేదో హెల్ప్ కావాలని, ఏదైనా అడ్వైజ్, ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా లంచ్ టైంకి వచ్చినప్పుడు ఒక 1/2 hour వెయిట్ చేయమని వాళ్ళకి లంచ్ చేయించి పంపించడానికి. ఓకే. సో మేము కూడా రాగానే ఫస్ట్ లంచ్ చేయండి, దాని తర్వాత ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామని చెప్పేసి మీరు అనడం జరిగింది. ఎందుకంటే లంచ్ అనేది సరే ఎవరైనా చేయాల్సింది, ఎక్కడైనా చేయాల్సింది. సరే, ఇక్కడ మంచి హోమ్లీ ఫుడ్ ఉంటుంది. మళ్ళీ కొద్దిగా లేట్ అయింది అనుకోండి, మళ్ళీ మీరు హోటల్ తినడము ఎందుకని అని చెప్పేసి మంచి అంటే ఫుడ్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. సరే, మీరు ఇట్లా టేస్ట్ చేస్తే మీకు ఇట్లా తెలుస్తుంది కదా అని చెప్పేసి ఆలోచనతో. సో చాలా బాగుంది. సో ఈ హోప్ ఫౌండేషన్ వల్ల ఇప్పటి వరకు మీరు ఏమేమి పనులు చేశారు? చూడండి శివ, హోప్ ఫౌండేషన్ 2016లో పెట్టాము. అప్పటి నుండి నాకేంటంటే మా ఫౌండేషన్ ద్వారా అంటే కుండ విజయ్ ద్వారా ఎంతో కొంత సేవ చేయాలనే ఆలోచనతో స్టార్టింగ్ నుండి అంటే పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ సపోర్ట్ అండ్ హెల్త్ వైజ్ ఏదైనా ఉంటే హాస్పిటల్ అండ్ మెయిన్ నాకు స్పోర్ట్స్ పీపుల్ని బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆలోచన ఉంది. ఆ టైప్లో చేస్తున్నాము. ఇప్పుడు ఈ మధ్యలో అయితే అదే ఎలా బయటికి వెళ్ళిపోయిందో కానీ చాలా లాంగ్ ఏరియాస్ నుంచి వస్తున్నారు. వచ్చేస్తే కింద మా దగ్గర ఆఫీస్ ఉంటుంది, దానికి ఒక సపరేట్ మెయింటైన్ చేసే ఒక అబ్బాయి ఉంటాడు, తన అప్లికేషన్స్ ఇవ్వడము. దాని తర్వాత మా ఫైనాన్షియల్ స్టేజ్ని బట్టి మేము వాళ్ళకి కాల్ చేయడం, వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది నడుస్తుంది. అది డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇది అది అనేది ఏం లేదు, అన్ని రకరకాలుగా చేస్తుంటాం. సో అంటే ఓ ఫౌండేషన్ వల్ల ఎన్నో అంటే కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. అవును. సో అంటే ఓ ఫౌండేషన్ పెట్టి అంటే ఇట్లా మనము చేద్దామని చెప్పేసి ఎందుకు అనుకున్నారు అసలు మీరు? చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుండే ఆలోచన ఏదో ఒకటి సేవ చేయాలి. చెప్పాను అంటే ముందైతే నేను అంటే బైక్ మీద వెళ్తుంటే లిఫ్ట్ ఇచ్చేవాడిని, అడిగి మీరు ఎటు వెళ్తున్నట్టు అటు వెళ్తున్నాడు, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి. ఓకే. ఎవరన్నా అంటే వెయిట్ బరువు ఎక్కువ వాళ్ళు మోస్తుంటే కొద్దిగా నాకు ఇవ్వండి, నేను మేము మోస్తానని చెప్పేసి. అప్పుడు ఫైనాన్షియల్గా నేను చేయలేకపోయినా, ఇప్పుడు ఫైనాన్షియల్గా చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. ఓకే. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎట్లుండే మీరు షాబాద్లో ఉన్నప్పుడు? షాబాద్ ఉన్నప్పుడు మాది లింగాయత్ కుటుంబం అండి. మా తాత 15 years సర్పంచ్, అంటే మంచిగా ఊర్లో మంచి పేరు కొండ సిద్ధప్ప. అంటే మా ఫాదర్ పేరు రమేష్ అండి, నా పేరు విజయ్. నేను ఇప్పటికైనా ఊరికి రెగ్యులర్గా వెళ్తాను, మ్యాక్సిమం ఊర్లో అందరితోటి కలిసి ఉంటాను, అందరు నన్ను గుర్తుపడతారు. రేపు ఇప్పుడు ఇఫ్తార్, నేను ఒక 12 years నుంచి అక్కడ రంజాన్ ఇఫ్తార్ ఇస్తున్నాను. అంటే ఊరు మేము ఫర్దర్ స్టడీస్కి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మేము ఊర్లో గత 7-8 years నుంచి వినాయకుళ్ళు ఇవ్వడము, స్కూల్లో ప్రోగ్రామ్ చేయడము, రెగ్యులర్గా ఊరితో టచ్లో ఉంటానండి. ఓకే. సో ఊరు వాళ్ళతో కూడా టచ్లో ఉంటారు రెగ్యులర్గా. ఓకే. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వస్తే అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మీ ఇంట్లో ఎంతమంది మీరు? మేము 2 brothers, 1 sister అండి. పేరెంట్స్ పాస్డ్ అవే. ఓకే. అండ్ మా బ్రదర్ ఇక్కడ నల్గొండలో ఉంటాడు. ఓకే. మా సిస్టర్ ఇటు ఇక్కడ తన ఫ్యామిలీ వాళ్ళది. అండ్ నాకు ఒక బాబు, ఒక పాప. ఓకే.
సో ఇద్దరు ఏం చేస్తున్నారు పాపం అంటే పాప స్కూలింగ్ అండి, ఇంకా స్కూలింగ్ ఓకే. పిల్లలు చిన్న పిల్లలే. సో ఇప్పుడు అసలైన మ్యాటర్లకు వస్తే అసలు కొండ విజయ్ కుమార్ సో గోల్డ్ మ్యాన్ ఈ బంగారు బాబు అసలు ఏం చేస్తాడు? నేను చూడండి, నాకు ఈ కన్సల్టెన్సీ ఉంది అండ్ నేను నేషనల్ బ్యాంక్కి హౌసింగ్ లోన్ కౌన్సిలర్ చేస్తాను. ఓకే. అండ్ రియల్ ఎస్టేట్ ఉంది అండ్ మన ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఏజెంట్గా ఉన్నాను. చాలా ఉన్నాయి. ఇంకా బిజినెస్ అందరు చేసినట్టు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఓకే. సెటిల్మెంట్లు ఏమైనా చేస్తారా? అలాంటివి లేదు, మంచి చెడు ఉంటే సెటిల్మెంట్లో అనేది కాదు, కానీ ఏదైనా ఉంటే చూడు అని చెప్తాను. ఉంటే ఇది కాదు ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని చెప్పి చెప్పడం. ఓకే. అమికేబుల్గా ఇద్దరికి చేసి అలాంటివి చేస్తుంటాం. సెటిల్మెంట్ అనేది సెటిల్మెంట్లు ఏమి లేవు. సో ఇంతగానం గోల్డ్ ఎందుకు వేసుకోవాలనిపించింది అంటే ఫస్ట్ మీ బాడీ పైన ఎప్పుడు ఫస్ట్ టైం గోల్డ్ ఏ సంవత్సరంలో వేసుకున్నారు, ఏ ఏజ్లో వేసుకున్నారు? ఫస్ట్ టైం అంటే ముందు నాకు నా మ్యారేజ్ 2006లో అయిందండి. అప్పుడు మా అత్తగారు నాకు గోల్డ్ పెడితేనే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓకే. తర్వాత ఎందుకు అది అలా అలా అలవాటు అయిపోయింది. ఇది అదేనేం లేదు, అలాగే కంటిన్యూ చేస్తున్నాను అంతే. ఓకే. సో అప్పుడు అత్తగారు వేసిన గోల్డ్ తోటి ఇప్పుడు ఇంతకన్నా గోల్డ్ అయిందా? అత్తగారు ఇచ్చినప్పుడు నేను వద్దనేవాడిని. ఎందుకని ఇప్పుడన్నా మా వైఫ్ ఫంక్షన్స్కి వేసుకుని వెళ్దాం అంటే వద్దులే గోల్డ్ ఏమి వేసుకుందాం అని చెప్పేసి తర్వాత అది 2015-14 నుండి అలా అలా అలవాటు అయిపోయింది. ఎందుకు ఇక అది ఓకే. దానికి స్పెసిఫిక్గా వేసుకోవాలి, ఇట్లా ఉండాలి, యూనిక్గా ఉండాలంటే అలాంటి ఆలోచన ఏం లేదు. ఓకే. మొన్న రీసెంట్లీ ఒక ఫంక్షన్లో ఒక ఎక్స్ మినిస్టర్ కలిసారు నాకు. ఓకే. అంటే దాన్ని వెళ్ళేసి మా ఫ్రెండ్ అతను ఫ్యాన్ పోయి కలిసి నమస్తే సార్ ఇట్లా అంతకుముందు అరే బ్రదర్ చూశాను మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారు, నేను వేరే వాళ్ళని చూశాను కానీ మీది మాత్రం కొద్దిగా డిఫరెంట్ లుక్ ఉంటుంది అంటే ఇక పెద్దవాళ్ళు కాబట్టి థ్యాంక్స్ సార్ అని చెప్పేసి అంటే ఎంకరేజ్మెంట్. నాకు ఇంకోటి లక్కీ ఏంటంటే నాకు యూనిక్గా కనిపించడము, ఒక సెలబ్రిటీగా కనిపించినప్పుడు నార్మల్ పబ్లిక్కి మనం అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటా, ఎంత సెలబ్రిటీ అయినా. అంటే సపోజ్ మొన్న నేను ఇటీవల బిహెచ్ఎల్ సర్కిల్ నుండి చౌరస్తా నుంచి పాస్ అయ్యి వస్తున్నాను. ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు, వెళ్తూ నన్ను చూసి స్మైల్ ఇచ్చేలోపు నేను నమస్తే చెప్తాను. వాళ్ళు చిన్న పెద్ద అని కాదు, నేనే నమస్తే చెప్పి వాళ్ళు చిన్నగా ఇలా అన్నారు. అంటే ఏంటి అంటే ఒక ఫోటో అన్నారు. అక్కడే ట్రాఫిక్లో కొద్దిగా సైడ్ తీసుకున్నాం, పెట్రోల్ పంప్ తీసుకున్నాం, వాళ్ళు దిగాము. వాళ్ళు హ్యాపీగా వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఆ క్లిప్ ఇవ్వడం మీకు ఇస్తాను చూడండి. అంటే నేను వాళ్ళకి ఇంకేం చేయలేను, సరే ఒక 50,000 ఇస్తానా, 10,000 ఇస్తానా, ఇంకేదో ఇస్తానా, హ్యాపీనెస్. వాళ్ళు ఎంత హ్యాపీ అంటే అసలు అబ్బో భయంకరం హ్యాపీ. తర్వాతవి వాళ్ళు అసలు చెప్తున్నాను కదా, నాకు తెలుసు వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారనేది. సరే ఈ టైప్ ఆఫ్ ఇందులో ఈ టైప్ కూడా మనం చాలామందిని హ్యాపీ ఉంచవచ్చు అనేది నాకు ఈ తర్వాత తెలిసింది. ఇప్పుడైతే కంటిన్యూగా నేను ఖచ్చితంగా ఇది ఇంత వేసుకోవడము తీయడం అనేది చాలా ఛాలెంజ్ అండి, చాలా అంటే చాలా ఛాలెంజ్. ఇంకోటి కొన్ని మేము అంటే ఇంటీరియర్ ఏరియాలోకి వెళ్తుంటాము, కొన్ని టైంలలో కొద్దిగా సెక్యూరిటీ ప్రాబ్లం అయినా ఏంటంటే పబ్లిక్ కోసం, పబ్లిక్ అంటే మన వాళ్ళ కోసం. సరే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి నా డీపీలో 650+ ఉంటాయండి మొబైల్లలో. ఓకే. సరే మనము చిన్న జర్నలిస్ట్గా ఉండి ఇంకొంచెం ఈ స్థాయికి వచ్చినప్పుడు హ్యాపీయే కదా, డెఫినెట్లీ అంటే సంతోషించాల్సిన విషయం అది. ఎక్స్ మినిస్టర్ అని అన్నారు ఇంతకుముందు, ఎక్స్ మినిస్టర్ ఎవరు? ఉన్నారండి ఒక పెద్దవాళ్ళు. ఎందుకని అంటే హ్యాపీ అనిపించింది, చాలా మంచి ఎంకరేజ్. బ్రదర్ మీ ఇంటర్వ్యూ చూశాను నేను, అది సార్ థ్యాంక్ యూ అంటే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఫిజిక్ కానీ అంటే హైట్ కానీ అంటే లావు కాకుండా సార్ నాకు మీది బాగుంటుంది అని అంటే నాకే అదొక బూస్ట్ లాగా అనిపించింది. ఇప్పుడు సపోజ్ మనం ఏ సెలబ్రిటీకైనా ఇప్పుడు ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ ఉంటుంది, వాళ్ళు ఎంత మెయింటైన్ చేస్తారు, నేనే కొద్దిగా కష్టపడతాను మెయింటైన్ చేయడానికి, అది చాలా హ్యాపీ అనిపించింది. అట్లా చాలామంది నేను వెళ్ళిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళ పెళ్ళికి అక్కడ చాలామంది అప్రిషియేట్ చేశారు. సరే నేను ఇంకా అంటే అది రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఖచ్చితంగా అంటే మినిమం 200 ఫొటోస్ దిగారు ఆ పెద్ద ఫంక్షన్లోనే. లాస్ట్ టైం నాకు ఇండియా లెవెల్లో ఒకటి మాది మాస్టర్స్ అథ్లెట్స్ అని, నేను దానికి వైస్ ప్రెసిడెంట్ అండి స్టేట్, మేము ఆర్గనైజ్ చేశాము. ఆ రోజు 2.5 hours అండి నాన్ స్టాప్గా. ఒక అతను లెఫ్ట్ అంటాడు, ఒక అతను రైట్ అంటాడు, ఒకరు స్ట్రైట్ అంటారు, ఆయన ఓపికతోటి ఇచ్చేసారు. ఆ రోజు కౌంట్ చేస్తే 650 ఫొటోస్. 650 ఫొటోస్. సరే పెద్ద అంటే ఇండస్ట్రీస్ కానీ పొలిటీషియన్స్ కానీ ఇంకెవరో వాళ్ళకేమో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. నాకు అలా కాకుండా నేను సరే ఇంత హ్యాపీగా సరే నన్ను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నేను ఎందుకు వాళ్ళకని చెప్పి టైం ఇస్తాను, ఖచ్చితంగా వాళ్ళ కోసం మెయింటైన్ చేయడానికి నేను ఫిక్స్ అయిపోయాను, మెయింటైన్ చేయాలి అనేది. ఓకే. సో అంటే నిజం చెప్పాలంటే గోల్డ్ మెన్స్ అందరినీ చూసినాం కానీ అంటే ఈ టైప్ ఆఫ్ స్టైల్లో మిమ్మల్ని చూడడం జరిగింది. సో ఇప్పుడు నాకు తెలిసి మన ఇంటర్వ్యూలో కూడా షర్ట్ వరకే కనిపిస్తుంది కాబట్టి కింద కనిపించదు కాబట్టి పంచ. సో ఈ పంచ ఈ స్టైల్ ఎందుకు మెయింటైన్ చేయాలనుకున్నారు?
అంటే రీసెంట్గా మీరు 2-3 పెళ్ళిళ్ళకి కూడా ఈ గెటప్లోనే వెళ్ళడం పెళ్ళి కాదు, నేను 1 year అవుతుంది. ఓకే. ట్రెడిషన్ వేర్ అంటే మంచిగా సాంప్రదాయంగా ఉంటుంది. దానికి మీకు తెలుసు పంచ కట్టడం అనేది చీర కట్టేంత ఛాలెంజ్ ఉంటుంది దానికోసం కొద్ది కష్టం. అంటే కొద్దిగా ట్రెడిషన్ లుక్ నాకు మంచిగా అనిపించింది. 2-3 ఇలాంటి వెల్ విషర్స్ చెప్పారు, బాగుంటుంది అన్న, యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు నాకు చెప్తున్నాను కదా, రేపు సండే నాకు ఒక 4 మ్యారేజెస్ ఉన్నాయి. ఈవినింగ్ వరకు 10 ఈవెంట్స్ ఉన్నాయి అటెండ్ అవ్వాల్సినవి. ఓకే. ఇవాళ ఈవినింగ్ 4 ఉన్నాయి. అంటే నేను వాళ్ళేదో నన్ను అంటే గోల్డ్ మ్యాన్గా నన్ను పిలవడం అనేది పక్కట్టేస్తే నన్ను ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి. వాళ్ళు మర్యాదకు మనం పిలిచినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఉండాలని చెప్పేసి ఆలోచనతో ఖచ్చితంగా ఎవరెవరు వచ్చారు ఈరోజు పెళ్ళికి అంటే, ఒక మినిస్టర్ వచ్చాడు, ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఒక కార్పొరేషన్ చైర్మన్ వచ్చాడు, ఒక కార్పొరేటర్ వచ్చాడు, గోల్డ్ మ్యాన్ కొండ విజయ్ వచ్చాడు అనేది టాక్ అయితే ఉంటుంది. ఓకే. సరే, అది నేనైతే అంటే ప్రౌడ్ కంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రౌడ్ అనేది పక్కట్టేసేస్తే నేను ఇంకా పబ్లిక్కి, నన్ను ఆదరిస్తున్న పబ్లిక్కి ఇంకా నేను అందుబాటులో ఉండాలని చెప్పేసి ఫస్ట్ నేను భగవంతుని కోరుకుంటాను. అలాంటి అవకాశం లేకుంటే నాకు ఇలాంటి పబ్లిసిటీ వద్దని చెప్పి, పబ్లిసిటీ అన్నాను, ఇలాంటి హోదావి వద్దని చెప్పేసి నేను. ఓకే. అంటే అందుబాటులో ఉండే అయితేనే. ఇప్పుడు మా దగ్గర మా దత్తు అని ఒక ఉంటాడు, మా సోషల్ మీడియా చూసి అతను. మా దగ్గర ఇంకో అతను ఫొటోస్ తీయడానికి అంటే పబ్లిక్ వస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సడన్గా పక్కకి ఇంకో పెద్ద అతను ఉంటే సార్ కొద్దిగా ఫోటో తీయరా అంటారు కొందరు. అట్లా అని చెప్పి నేనే మా వాళ్ళని పెట్టుకొని ఇమీడియట్లీ వాళ్ళకి ముందే ట్రైన్ చేస్తాను. ఎవరైనా ఫొటోస్ అడుగుతుంటే మీరు ఇమీడియట్లీ మొబైల్ తీసుకోవాలి, వాళ్ళకి ఫొటోస్ తీసేయాలని చెప్పేసి. సో అంటే మన పక్కన ఉన్న వాళ్ళని తీయమంటే మళ్ళీ వాళ్ళు కొందరు ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు పక్క. సో కొందరు ఉంటారు, కొందరు నా ఫ్రెండ్స్ని తీయమంటారు వాళ్ళు. మళ్ళీ మా ఫ్రెండ్స్ ఏమనుకో బైసాబ్ అని చెప్పేసి అట్లా కాదు ఫ్రెండ్స్ చాలా మంది ఫీల్ అవుతారు. సో మనం నెంబడి పోయినాం, సో వాళ్ళే మమ్మల్ని తీయమంటే వాళ్ళు పరుగు పోయింది అనుకుంటారు చాలా. అట్లా అనుకోరు. నా విషయంలో మా ఫ్రెండ్స్ ఒక 2-3 తోటి క్లోజ్గా మేము అంటే ఫంక్షన్స్కి మూవ్ అవుతుంటాము. ఒకరు తీశాడు, ఇంకో అతను వచ్చాడు. అతను అన్న నాకు కోపం వచ్చేసింది, నేను ఫోన్ వాళ్ళ కొడదాం అనుకున్నా. అరే వద్దు బై సాపట్ల వాళ్ళు కొడితే బాగుండదు అని చెప్పి అప్పటి నుండి ఖచ్చితంగా డ్రైవరు ఇంకో అబ్బాయి ఉంటాడు, ఇద్దరు, అండ్ దత్తు అని ఇంకో అతను, ముగ్గురు ఉంటారు. ఇంకెవరు ఉంటే వాళ్ళందరికీ కొద్దిగా మీరే హ్యాండిల్ చేయండి అని చెప్పేసి. కొందరు ఏంటంటే ఆల్టర్నేటివ్ లేక వాళ్ళు సెల్ఫీ కోసం ట్రై చేస్తుంటారు. అదేదో ఫోటోనే నేను వాళ్ళని తీసుకొని ఇవ్వండి అని చెప్పేసి. అంటే వాళ్ళకి వీళ్ళ ఉంటుంది ఒక గోల్డ్ మ్యాన్తో మేము ఫోటో దిగాము అని చెప్పేసి. అంటే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనము అంటే వాళ్ళకి ఇంకేం చేసినా అంత హ్యాపీనెస్ని ఇవ్వలేము మనము. ఇలా వాళ్ళతో ఒక ఫోటో దిగి వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయితే చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మేము మెడలో నేను చూసుకుంటే నాకు తెలిసి 8 చైన్స్ ఏమో ఉన్నాయి. నాకు తెలిసి 8 or 10 ప్లేస్ ఉండొచ్చు నాకు తెలిసి, చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. అవునవును. సో అందులో ఫస్ట్ ఏది కొన్నారన్న మీరు? ఫస్ట్ ఒకటి స్వామిది లాకెట్ ఉన్నది ఉంటుంది. ఓకే. అది కొన్నారు. సో అంటే 1 by 1 అంటే మీరు అనుకున్నారా అంటే ఫస్ట్ చిన్నదాని తర్వాత ఇంకా పెద్దది అని చెప్పి ఇట్లా కొనడం జరిగిందా, లేకుంటే ఎట్లా ఇవి గోల్డ్ మొత్తం? అంతే కదా. సో ఫస్ట్ ఒక గోల్డ్ వేసుకోగానే అందరు చూసి షాక్ అవ్వడం జరిగి నాకు తెలిసి ఉండొచ్చు, షాక్ అయ్యి ఉండొచ్చు. షాక్ అనేది కాదు కానీ హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు మేము కార్లో వెళ్తుంటాం కదా, బస్సులో వెళ్తుంటే పబ్లిక్ ఉంటారు, రేపు చూడండి గోల్డ్ మ్యాన్, అందులో నేను వాళ్ళకి నమస్తే పెట్టేస్తాను. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా. నాకు నేను చెప్తున్నాను కదా, ఆ టైం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను నన్ను ఇంత ఆదరిస్తున్నప్పుడు వాళ్ళకి నేను అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. అందుకని చెప్పి చాలా కష్టం మెయింటైన్ చేయాలంటే, అయినా మెయింటైన్ చేయడానికి నేను కష్టపడుతూనే ఉంటాను. ఎన్ని కేజీల బంగారం ఉందన్న మొత్తం? ఇంకా ఇది అదేం లేదు, కొద్దిగా ఇంట్లో ఉంది, కొద్దిగా అక్కడ ఉంది, అన్నీ కలిసి ఒకసారి నేను క్యాలిక్యులేట్ చేసి ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. మీరు చెప్పాలి నాకు ఇప్పుడు. అంటే అది మళ్ళీ రాంగ్ చెప్పదు, గోల్డ్ ఎప్పుడు రాంగ్ చెప్పదు. 5 kgs ఉందంట కదా? ఇంకెక్కువనే ఉంటుంది, కొద్దిగా ఇంకెక్కువనే ఉందా? సో అంటే మీ వంటి పైన ఉన్నది ఇప్పుడు ఎన్ని కేజీలు ఉంటుంది? అదే ఒక్కసారి చూసి చెప్తాను మీకు. ఇప్పుడు వెళ్తుంటారు కదా, వెళ్ళేలోపు నేను నాకు ఇంటర్వ్యూలో కావాలన్నా. ఇంటర్వ్యూలో అంటే అదే కరెక్ట్ చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మామూలుగా షార్ట్ పీరియడ్లో మంచి ఒక పొజిషన్కి వెళ్ళిన వ్యక్తివి, నీతో నాకు అబద్ధం ఆడాలనిపిస్తలేదు. ఖచ్చితంగా నీకు నేను చెప్తాను, కావాలంటే నువ్వు ఎప్పుడన్నా యాడ్ చేసుకో. లేదు నేను క్యాల్కులేట్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ ఆ పెద్ద చైన్ ఉంది కదా, అది ఎన్ని గ్రాములు ఉంటుంది? ఇంకా చూడాలి, అన్ని బిల్స్ తీసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా మీరు సడన్గా వస్తున్నా అన్నారు, లేకుంటే నాకు ఆ బిల్స్ కిట్ ఒక దగ్గర తీసి పెట్టాను, అవన్నీ తీసి నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా పెడతాను. ఉంటుంది రఫ్లీగా మన ఇంత అంతా కాదు. మీకు ఎలా అనిపిస్తుంది, నిండుగా ఉందా లేదా అని చెప్పి. చాలా బాగుంది. పైన 2 kgs ఉండొచ్చా? ఇది మీ పైన ఉన్నది ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుందా? అయితే నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. సో అంటే ఒక మనిషి పైన 1 kg కంటే ఎక్కువ బంగారం ఉండొద్దు అంటారు.
ఓకే ఓకే. సో మీ పైన ఉంది కదా, ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు రైడ్లు చేయలేదా? అంటే నా ట్యాక్స్ అవన్నీ ప్రాపర్గా పర్ఫెక్ట్ ఉంటాయి. ఓకే. సరే దానికి ఉన్న ఏమంటారు అడ్జస్ట్మెంట్లతోటే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగినాయంట, నిజమేనా మీ పైన? క్వశ్చనింగ్ అయ్యింది. ఓకే. అయింది. సో వచ్చి చెక్ చేయడం, ఇవన్నీ చేయడం, చెక్ చేసేంత మన దగ్గర ఏముంటుంది, అంతా మనం కష్టపడి సంపాదించింది కదా. మరీ మన దగ్గర ఏముంది అండి, ఓ ఇల్లు ఉంది జస్ట్ ఏదో ఉన్న దాంట్లో అంత మామూలు అన్నీ కష్టపడుతూనే ఉంటాం మామూలుగా. ఓకే. సో అంటే ట్యాక్స్ మాత్రం బరాబర్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేరు కాబట్టి ఇంకా మీరు అందుకే స్మాల్ డీవియేషన్స్ ఎవరికి ఉండేవి చెప్పండి, అంత. ఈ బంగారం మొత్తం ఎక్కడ చేపిస్తారన్న? ఇది మా ఫ్రెండ్ వాళ్ళు లోకల్లో ఉంటారు, వాళ్ళు ముంబై నుంచి చేస్తారు, వాళ్ళకే నేను చెప్తాను, వాళ్ళు ముంబై నుంచి. ఓకే. అంటే చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, అంటే వేరే గోల్డ్ మ్యాన్స్ని అంటే చాలామంది నీ క్వశ్చన్లు అడిగినాం, చాలామంది జనాలు కూడా ఏమనుకుంటారు అంటే అది గోల్డ్ కాదు, 1 గ్రామ్ గోల్డ్ అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో మీది 1 గ్రామ్ గోల్డా లేకుంటే రియల్ అయిన గోల్డా? రియల్ గోల్డ్. చాలామంది గోల్డ్ మ్యాన్స్ ఉన్నారు మన హైదరాబాద్లో. ఓకే. సో ఈ అందరి దాంట్లో గోల్డ్ కాని వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తున్నారు, నిజమా కాదా? అంటే ఎలా ఉంటుంది శోభ అంటే మార్నింగ్ లేస్తే మా దగ్గర ఒకటి 10 to 12 అని నా టైమింగ్ ఉంటుంది. ఓకే. అంటే నేను ఆ టైంలో ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాను. ఏదైనా మ్యారేజ్ ఉన్న ఆ టైంలో ఉన్న 12 వరకు అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే. ఇక పబ్లిక్ వస్తూనే ఉంటారు కాబట్టి మీరు చూడొచ్చు. అంటే నేను దిగినే లోపు కింద 20 మంది రెడీ ఉంటారు, ఒకరు ఈ సమస్య అని, ఒకరు ఆపని, ఒకరు ఇన్విటేషన్ ఇద్దామని, ఒకరు కలుద్దామని వస్తుంటారు వాళ్ళు వీళ్ళు. ఇక సరే నేను నాలో మనస్తత్వం ఏంటంటే ఎవరిని హర్ట్ చేయొద్దు అనేది. నా జీవితంలో ఫస్ట్ నేను సంపాదించడం పక్కెట్టేస్తే ఏదనేది నేను మా పిల్లలకు కానీ మా ఫ్యామిలీ మన నుంచి ఎవరు హర్ట్ అవ్వద్దు. మనం అవుదాం కావాలంటే, మనం వేరే వాళ్ళు హర్ట్ అవ్వద్దు. దానికి నేను ప్లాన్ చేసినప్పుడు ఎవరు వస్తారు వీళ్ళు, మీది రియలా మీది ఫేక్ అనేది నేను అడగలేను. వేరే వాళ్ళు ఫేక్ అన్నా లేదు అది రియల్ అని నేనే చెప్తాను, ఎందుకంటే హర్ట్ చేయడంతో అవుతుందని హర్ట్ చేయడం. ఓకే. నేను మార్కెట్లో సరే విజయ్ నుంచి కొండ విజయ్ అని అంటే బికాజ్ ఆఫ్ నేను హర్ట్ చేయకుండానే ట్రై చేస్తాను. కొద్దిగా ఏదో ఓ పీరియడ్లో నడిచింది కానీ మీద ఎప్పుడూ జీవితంలో ఎవరిని హర్ట్ చేయొద్దు అనేది, నా నుంచి ఒకరు బాధపడవద్దు అంతే. ఓకే. మాట కానీ ఏదైనా సరే అది. ఓకే. అంటే మీ నుంచి ఒకళ్ళు బాధపడద్దు అని చెప్పేసి ఎవరినైనా కానీ మీ దగ్గర రానిచ్చుకుంటున్నారు, అంతే? రానిచ్చుకుంటాము. ఇంకేంటంటే చిన్న చిన్న విషయాలు ఉన్నా ఏదైనా ఉన్నా ఎక్స్క్యూజ్ చేయడం, నేను నా మనసులో పెట్టుకోవడం అంతే. కానీ వీళ్ళు ఇదన్నారు, వాళ్ళు అబద్ధాలన్నా పోనీ లేదు అంతా మనకి ఏమైంది అని చెప్పేసి మళ్ళీ నువ్వు ఆ రోజు అబద్ధం ఆడినావు అని అన్నాను నేను మామూలు. ఓకే. సో ఇంకా వదిలేస్తారు ఇంకా వాళ్ళ అంతే అంతే అంతే. సో ఈ చేతులదన్నా నాకు తెలిసి హైదరాబాద్లో ఎవరి దగ్గర చూడలే అనుకుంటా, మీ దగ్గర నేను ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. ఏమంటారు వాటిని? వీటిని ఏమంటారు, బ్రాస్లైట్ అంటారు. మామూలుగా చూడు శివ ఎంత కష్టం ఉంటుంది తెలుసా ఇట్లా ఇచ్చింగ్. ఒకసారి నాకు అది చూడాలని ఉంది, ఒకసారి ఇస్తారా అన్నది? ఓపెన్ చేయడం. ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ చేయాలంటే పెద్ద పని, దీనికి ఒకరు ఉండాలి, ఒక ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉంటారు. స్క్రూ సిస్టమ్ అంతా ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఒక్కసారి మనం అది ఓపెన్ చేసి చూద్దాము. ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఓపెన్ చేసేవాళ్ళు? అంటే మన ఈ పిల్లోడు ఓపెన్ చేయలేడా అబ్బాయి? ఒకసారి ట్రై చేయండి, పిలువమంటే పిలుద్దాము. వస్తుంది. ఇంత కష్టం ఉంటుందా అన్న? స్క్రూ సిస్టమ్ అంటే నట్ అంటే కదా ఇగో ఇంత సైజు. ఆ ప్లేట్లో వేద్దామా? వేయొచ్చా అందులో? ప్లేట్లో వేయచ్చు. తీసుకురా, మొత్తం తీసేసుకుందాం ఈరోజు మనం. ఆ స్క్రూస్ కూడా పెట్టండి అన్న, దానిపైన నేను జస్ట్ ఇట్లా చూపిస్తాను. మీ పైన కూడా ఒకటి ఉంది తొడ పైన. తీసుకురా. సో మీరు ఒకసారి అంటే మీకు చూపించచ్చు, అంటే ఇట్లా పట్టుకోవాలి, ఒకవేళ కింద పడిపోతే మళ్ళీ ఇట్లా అట్లనా? ఓకే. అయితే ఈ గోల్డ్ని పట్టుకోవడానికి నా వల్ల అయితే లేదు. ఒకసారి చూడండి మొత్తం ఇది బ్రాస్లెట్. సో నాకు తెలిసి ఇది 1/2 kgకి ఎక్కువ ఉంది అనుకుంటా కదా? ఉంది, 1/2 kgకి ఎక్కువ ఉంది. సో ఈ డిజైన్ చేయాలనుకుంటేనే నాకు తెలిసి చాలా కష్టం అనుకుంటా. అవునవునవును. ఓకే. సో పర్టికులర్గా ఈ డిజైన్నే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఇది ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చాను, ఉన్న దాంట్లో ఇది బాగుంది అనేది. ఓకే. సో ఎంత అన్న రెండు కలిపి? ఉంటుంది 1.5 వరకు ఉంటుంది.
ఓకే. కొద్దిగా సో మీరు ఒకసారి చూడండి, ఇది ఓన్లీ తీయడానికి ఎంత కష్టమైంది. సో ఇవి స్క్రూస్. సో ఇవి మిస్ అయిపోయినాయి అనుకో, ఎవరికైనా ఇది దొరికినా మీరు ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏదైనా పడిపోతుంది. పడిపోదులేండి. మీకు థ్రెడ్డింగ్ సిస్టమ్ ఉంది, లాస్ట్లో చూశారు కదా. అవునవును, లాస్ట్ వరకు అంటే స్క్రూ టైపు. ఓకే. సో ఇవి రెండు దొరికినాయని ఒక రింగ్ అయిపోతుంది. అయిపోతుంది. ఓకే. అంటే ఇది మీరు కొనేటప్పుడు ఎవరెవరు వెళ్ళి సెలెక్ట్ చేసిరన్న ఇది? నేనే వెళ్ళాను, నేను మా ఫ్రెండ్ ఉంటాడు. ఓకే. పిక్స్లో మా వైఫ్కి పంపిస్తే తను చూసి. ఓకే. సో ఇప్పుడు మీరు ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా వచ్చి మీ బ్రాస్లెట్ బాగుంది నాకు ఇస్తారా అంటే మీరు ఏమంటారు? అంటే ఆ స్థాయి నాది కాదు అంటే తెలియంది ఏముంది. ఇప్పుడు నాతో అడిగింది నేను హ్యాపీగా చేస్తాను. ఓకే. అంటే ఆ టైం అంటే నేను యాక్సెస్ బి నేను అంత కామెడీతో ఎవరితో మాట్లాడను. నాకు ఏంటంటే నాది ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకే. ఆ డిసిప్లిన్ నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. నాకు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాను. ఆ డిసిప్లిన్ వేరే నా క్లోజర్స్ గిట్టే చెప్తాను. అంటే ఎవరితో నేను అంత నన్ను అడిగేది ఉండదు. అది కానీ జిగిల్ అని మెరుస్తుందన్న మొత్తం. ఓకే. నిజం చెప్పాలంటే సో అది కూడా తీసుకోవాలని ఉంది. మళ్ళీ అన్నను ఉత్త చీరలతో నేను చూడలేను కాబట్టి ఏం అడగట్లేదు అది. దాని తర్వాత ఒక చైన్ని కూడా మనం చెక్ చేద్దాము, ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు. సో జిగేల్ అని చెప్పేసి మనము బ్రాస్లెట్ అయితే చూడడం జరిగింది. సో ఒక చైన్ కూడా తీద్దాం, చైన్ ఎంత వెయిట్ ఉందో మనం చూద్దాం. నాకు తెలిసి ఆ పైన చైన్ 1 kg దగ్గరలో ఉండొచ్చు నాకు తెలిసి, పెద్దది. ఒకసారి చూద్దాం మనం. ఒకసారి అన్న ఒక్కసారి ఆ చైన్ ఇస్తారా? సో మనం అడగక ముందుకి వేయడానికి రెడీగా ఉండన్న. శివ మెల్లగా దిగి ఒకసారి. అంటే ఎలా ఉంటుందంటే శివ, ఇది అడగ ముందు తీయడము అనేది పక్కకెట్టేస్తే, ఓకే, మనకు మూవీకి వెళ్ళి టికెట్ కోసం నించుంటే ఆటోమేటిక్ క్యాబిన్లో ఉన్న అతను టికెట్ ఇస్తున్నట్టు మీరు చైన్ ఎలా ఉంది చూద్దామా అనే లోపు నేను రెడీ అయ్యి ఉండాలి. అంటే అదిగా అంటే దాని గురించి మళ్ళీ స్పెషల్గా ఎక్స్క్లూజివ్ ఇది అది అని ఉండొద్దని. అదే నాకు తెలిసి ఇది కేజీ దగ్గరలో ఉంటుంది కదా. సో అంటే ఇదంతా ఈ డిజైన్ బాగుందన్న. ఓకే. ఈ డిజైన్ మొత్తం మీరే అంటే డిజైన్ అంటే వాళ్ళు మనకి చాయిస్ ఇస్తారు. అంటే ఫస్ట్ మన ఒపీనియన్ తీసుకుంటారు, మన టేస్ట్ ఎలా ఉంది ఇలా ఉంది అంటే నియర్ బై ఏదైనా ఉంటే డిజైన్ వాళ్ళే కొద్దిగా వర్క్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు మనము. ఓకే. డిస్కషన్స్ అవుతాయి. అయితే ఈ గోల్డ్ మీరు కొనడానికి వెళ్ళినప్పుడు అంటే వద్దని తీసుకెళ్తారా మీతో పాటు? వదిన కొనేటప్పుడు నన్ను తీసుకెళ్తుంది, మీరు కొనేటప్పుడు తీసుకెళ్లారు? చూపిస్తాం, వాట్సాప్ చేస్తాం. ఓకే. కాదు ఎప్పుడన్నా వదిన, నాకు తెలిసిన వదిన కన్నా ఎక్కువ మీ దగ్గర ఎక్కువ గోల్డ్ ఉండొచ్చు. ఒక్కసారి అడగాలి, కుదరట్లేదు, అది అడుగుదామనే టైం కుదరట్లేదు. సో అన్న క్వశ్చన్స్ అన్నీ ఎస్కేప్ చేస్తుండే, అసలు కరెక్ట్ ఆన్సర్ మనకి ఇవ్వట్లే. ఆన్సర్ ఎందుకు ఇచ్చాను కదా, ఒకసారి కనుక్కుందామని అన్నాను. మామూలు ఇప్పుడు ఎవరి దగ్గరైనా అదే ఉంటుంది. కావాలంటే ఫోన్ చేయండి వదినకి, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే. ఏమని అంటే నీ దగ్గర ఎక్కువ బంగారం ఉందా, నా దగ్గర ఎక్కువ బంగారం ఉందని. అది అంటే నేను చెప్పాను కదా, గోల్డ్ విషయంలో ఎప్పుడైనా మనం కరెక్ట్ చెప్పాలి. అలాంటప్పుడు తీసుకెళ్ళాలి, ఒక గోల్డ్ స్మిత్ తీసుకెళ్ళాలి, తనకున్నది చూపించాలి, నాకున్నది చూపించాలి. తను ఫైనల్ చేసిన తర్వాత మనం డిసైడ్ చేయాలి. ఎంత ఉండొచ్చు నీ దగ్గర ఎక్కువ ఉంది, నా దగ్గర తక్కువ ఉంది అన్నాను అనుకోండి, అప్పుడు నా దగ్గర ఎక్కువ ఉంటే తనకి ఇప్పియాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిధిలో మార్కెట్ రియల్ ఎస్టేట్ కొద్దిగా డల్ ఉన్నది. సరే ఉన్నప్పుడు ఏదైనా మా వైఫ్ నా సెంటిమెంట్ అండి, తను అడిగితే ఇది మొత్తం గిట్టి ఇచ్చేస్తాను అట్లే. సో మొత్తానికైతే ఇంటర్వ్యూకి వచ్చినా ఎందుకు గొడవలు పెడతారు అన్నట్టు లోపల అన్న అనుకుంటున్నాడు నాకు తెలిసి. ఎందుకంటే వదిన దగ్గర ఒకవేళ తక్కువ అంటే మళ్ళీ ఎక్కువ ఇప్పిమని అడుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాడు. అట్లాగే రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా డల్ ఉందని కూడా అన్ననే చెప్పేస్తున్నాడు. సో చాలా బాగుందన్న నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూ. సో ఇది ఎప్పుడు కొన్నావు అన్న? 2023-24 అనుకుంటా. ఓకే, చాలా బాగుంది. సో ఇవన్నీ ఒక్కొక్కటి నేను తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నా ఒక్కొక్కటి. ఇంకేమన్నా ఇస్తారా అన్న, తీసుకోవచ్చా? ఇంకేమో చెప్పండి, ఏమిమంటే అది ఇస్తాను. ఓకే. ఈ లాస్ట్లో మీరు రుద్రాక్ష మాల ఉంది. అవునండి. సో అది మొత్తం గోల్డేనా? గోల్డ్. ఓకే. లాస్ట్లో గద ఎందుకు పెట్టాలను? గదనేనా అది? గద కాదు అమ్మో, శివుడు. ఓకే, నాకు ఇష్టమైన శివుడు అంట. ఒక్కసారి మన ఇది రుద్రాక్షమాల, ఇది చాలా వెయిట్ ఉంది శివుడిది. సో నాకు ఇష్టమైన శివుడిని. సో ఇవి కూడా చాలా శివుడికి అందరికి ఇష్టమే, ఎక్కువ ఇష్టం అని అంటున్నారు. అదే. సో మా ఇంట్లో మొత్తం శివుల పేర్లే ఉంటాయి. సో మా డాడీకి చాలా ఇష్టం. మేము లింగాయత్. ఓకే. మాకు శివుడితోటే స్టార్ట్ అవుతుంది. అవునవును. మామూలుగా మా నేమ్స్ అన్నీ అంటే ఓకే నాదంటే కాదు, మ్యాక్సిమం మేము
శివుడే. సో ఇది రుద్రాక్ష మళ్ళీ ఎప్పుడు కొన్నారు మీరు? ఇది రీసెంట్లీ చేయించాను, లాస్ట్ ఇయర్ ఎండ్. సో ఎంత అయిందన్న దీనికి? బాగానే ఉంటుంది. ఓకే, సో బాగానే అయి ఉంటుంది, బిల్లు చూడాలని అంటాడు అన్న, అంతే ఏం లేదు. అంటే ప్రతి అంటే ఇంకో లక్కీ ఏంటంటే అన్ని బిల్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా చెప్పేయచ్చు. ఓకే, సో ఇది మన చేతుల కన్నా ఎక్కువ అన్న మెడలు ఉంటేనే బాగుంటుంది, అన్నకి ఇచ్చేసేది ఎందుకంటే రుద్రాక్షమాల కాబట్టి. అయితే నేను ఇది ఆర్డర్ చేసినప్పుడు చూసేవాళ్ళు ఉన్నారు మరీ లెంతీగా అవుతుంది అంటే నేను అన్నాను సరే ఏదో ఒకటి కొద్దిగా మెయింటైన్ చేస్తున్నాం కదా. లేదు లుక్ చాలా బాగుంది అన్నది, అట్లా మనకి ఏదో సరే అని చెప్పేసి మెయింటైన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఏదో ఇవన్నీ చేయాలంటే చాలా ఛాలెంజ్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ వన్ బై ఎన్ని ఇయర్స్ నుంచి కొంటున్నారు? ఫస్ట్ గోల్డ్ ఎప్పుడు వేసుకున్నారు మీరు? అంటే ఈ వాటిలలో పెద్ద గోల్డ్, ఈ చైన్స్ పెద్ద గోల్డ్ 2020 తర్వాత 5 years అవుతుంది అనుకోండి. 5 years అవుతుంది. సో ఏ గోల్డ్ కొన్న తర్వాత మీకు మంచి పేరు అంటే బంగారు బాబా అని చెప్పి ఎప్పుడు పేరు వచ్చింది? ఎన్ని చైన్స్ వేసుకున్న తర్వాత? బంగారు బాబు అనేది యాక్చువల్లీ నేను ఒక స్పోర్ట్స్ ప్రోగ్రామ్కి మెదక్ వెళ్ళాను. ఓకే, అక్కడ ఒక టాప్ మీడియా, ఒక ప్రింట్ మీడియా వాళ్ళు బంగారు బాబు అని పబ్లిష్ చేశారు. నెక్స్ట్ ఓకే, అది ఆల్మోస్ట్ వాళ్ళది మ్యాక్సిమం సర్క్యులేషన్ ఉంటుంది. అక్కడ నుండి బంగారు బాబు అనేది స్టాంప్ పడిపోయింది. అది అంటే ఆర్టికల్ నా దగ్గర ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాను. బంగారు బాబు అని క్లియర్గా రాస్తారు. అక్కడ నుంచి బంగారు బాబు గారు అని చాలామంది కొద్ది పెద్దవాళ్ళు వాళ్ళందరూ బంగారు బాబు అనే పిలుస్తున్నారు. సరే నమస్తే సార్ అంతే మామూలుగా. ఓకే, అది పిలిపించుకోవాలంటే నాకు పెద్ద ఆలోచన ఉండదు. సరే లక్కీగా, కానీ ఒక్కొక్కసారి హ్యాపీ ఎప్పుడు అనిపిస్తుంటే చిన్న చిన్న కిడ్స్, స్మాల్ కిడ్స్ 5-6 years ఉన్న కిడ్స్ గోల్డ్ మ్యాన్ అంటారు. మా గేటెడ్ కమ్యూనిటీలో మా ఇల్లు ఉంటుంది, అంటే ఇంకో హౌస్. వాళ్ళు ఎలా అన్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. కొందరు పెద్దవాళ్ళు ఉంటారు 60-70+ ఉన్న వాళ్ళు ఎందుకు ఇట్లా నమస్తే చేస్తారు, నేను వాళ్ళకి కాళ్ళు మొక్కేస్తాను. ఎందుకంటే వాళ్ళు మనకు నమస్తే చేయడం ఏంటి అంటే ఏంటో అంటే వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఇమ్మీడియట్లీ నేను వాళ్ళకి కాళ్ళు మొక్కేస్తాను. ఓకే, సో అది మీ మంచితనం అన్న. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంది జస్ట్ 2-3 చైర్లు వేసుకొని తిరిగితే నేనే తోపు నేనే తురుం, సో అందరు పోయేటోళ్ళందరూ నాకే నమస్తే పెట్టాలని చెప్పేసి అనుకునే రోజులు ఇవి ఇప్పుడున్న జనరేషన్. సో అట్లాంటిది మీరు అంటే ఎవరన్నా కనిపిస్తే వాళ్ళకే మీరు హాయ్ అని చెప్పడం కానీ, ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా కనిపించి వాళ్ళు మాట్లాడినా వాళ్ళ కాళ్ళు అంటే మొక్కడం కానీ, సో ఇదంతా మన నుంచి వచ్చే మంచి. అది బై బర్త్ పేరెంట్స్ అనుకోండి, మెయిన్ పేరెంట్స్ భగవంతుడు. నేను అంటే నాకు తెలిసిన వాళ్ళకి అంటే మీ ఛానల్ ద్వారా కోరుకునేది అంటే వాళ్ళు ఫస్ట్ నన్ను విజ్ చేయొద్దని నేను కోరుకుంటాను. నేనే విజ్ చేయాలి, తర్వాత వాళ్ళు విజ్ చేయాలని చెప్పి చిన్ననా పెద్దనా అని చెప్పేసి. నాకు చిన్నప్పటి నుండి అలవాటు. ఇంకొక ఎట్లాగో 46కి వచ్చాము. ఇంకొక సరే రిటైర్మెంట్ అనేది 60, ఇంకో 70 అనుకున్నా. 25-26 years కష్టపడితే ఆ పేరు అట్లా ఎండ్ అయిపోతుంది, అట్లా ఉండిపోతుంది చరిత్రలో అనేది. చరిత్ర అని కాదు కానీ నా హిస్టరీలో మాత్రం ఉండిపోయారు పలానా వ్యక్తి ఇట్లా ఉండే అని చెప్పేసి. ఇప్పుడు నేను చూడండి మన ఇంటి దగ్గర అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 123 weeks అవుతుంది. ఓకే, 123 into 7 అనుకున్నా మనకి 2.5 years. అవును. అప్పుడు చేయాలి అని అనుకుని ఇమ్మీడియట్లీ ఆ రోజు సరే మా ఫ్రెండ్ది క్యాటరింగ్ ఉంటుంది, ఇమ్మీడియట్లీ ఎందుకు ప్యాకింగ్ చేసుకొచ్చాను. ధనాధన్ ఆ రోజు ఇవ్వలేదు, అందరికీ పులిహోర ప్యాకెట్ ఇచ్చేసారు. స్టార్ట్ అనేది నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తూ వచ్చాము. అంటే ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్న వాళ్ళు మా ఇంటి ముందు నుంచి పాస్ అయ్యే వాళ్ళు చూసేసి అది ఇక్కడ ఎవ్రీ సాటర్డే అన్నదానం అవుతుంది. చాలామంది వస్తారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనేంటంటే నా ఫౌండేషన్ ద్వారా నా లైఫ్లో ఏదైనా స్టార్ట్ చేస్తే మళ్ళీ అది ఎండ్ చేయొద్దు అని చెప్పేసి ఆ ప్లాన్లో నేను వెళ్తుంటాను. ఓకే, అంటే ఈ బంగారం మొత్తం కొనడానికి కానీ ఇప్పుడు మీరు ఇంతమందికి సర్వీస్ చేయడానికి కానీ కొన్ని కోట్లు అవసరం. అంత అవసరం పడచ్చు. సో ఇప్పుడు మీ బంగారానికి అయితే కొన్ని కోట్ల విలువే కదా. విలువ అంటే ఓకే, మనకు నచ్చింది కొన్నాం కాబట్టి దానికి విలువ గురించి మనం కౌంట్ చేయమని అనుకుంటాం. అంతే కదా. అంటే మీరు నచ్చింది కొన్నారు కాబట్టి మీకు విలువ ఉంటుంది, మా లాంటి వాళ్ళకి విలువ ఉంటుంది. సో అన్న కొన్ని కోట్ల విలువ చేసే బంగారం వేసుకోండి అని చెప్పి. ఓకే, సో ఇన్ని కోట్లు విలువ చేసే బంగారాన్ని మీరు వేసుకున్నారు, కష్టం చేసిన జీతమా లేకుంటే అమ్మ నాన్న వాళ్ళ త్రూ వచ్చిందా? అమ్మ నాన్న వాళ్ళ త్రూ వచ్చింది. ఓకే, అండ్ ఇవైతే ఓకే వాళ్ళ బ్లెస్సింగ్స్తో నా కష్టార్జితం. ఓకే, మన కష్టార్జితము కష్టం చేస్తున్నాం, సరే అందరం చేస్తాము. ఇప్పుడు నాకన్నా తక్కువ కష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందో నేను చెప్పలేను. నాతో పాటు కష్టపడే వాళ్ళు ఉంటారు. అది నేను ఏం ఆలోచించాను, బస్ చెయ్యాలి, ఉదయం లేస్తూ నలుగురికి సర్వీస్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, నా మెయింటైన్ మీన్స్ నలుగురిలో నన్ను గుర్తిస్తూ ఆ గుర్తింపుని కంటిన్యూ చేసుకోవాలి.
ఏం ఆలోచన ఉండదు, కష్టార్జితాలు అవన్నీ ఆలోచించను. ఉదయం లేస్తే భగవంతుని మొక్కేయాలి, మన పని మనం చేసుకోవాలి. ఓకే. సో అంటే ఈ లైఫ్ మొత్తంలో మీకు ఎంత అన్న ఏజ్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్? ఇప్పుడు 46 అన్న. సో ఈ 46 ఇయర్స్లో ఎప్పుడు కూడా మీరు బాధపడి ఏడ్చిన రోజులు లేవా? ఉంటే ఎందుకుండే. ఓకే. ఉంటాయి. సో ఏదన్నా ఒక్క ఇన్సిడెంట్ అన్న? అంటే ఓసారి సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే, నేను కొన్ని చేస్తుంటాను చూడండి, అవి చూసి నాకే అంటే హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అప్పుడు నిజంగానే కళ్ళీళ్ళు వచ్చేస్తాయి. అరే ఇది భగవంతుడు ఇంత మంచి అంటే ఈ క్వాలిటీ నాకు ఇవ్వడమే నా అదృష్టం అనుకుంటాను. అది మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వడం. ఓకే. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. సో అంటే ఎప్పుడైనా రెస్పెక్ట్ అంటే ఆ రెస్పెక్ట్లో చాలా ఉంటాయి మనకి. ఏదో రెస్పెక్ట్ చేయాలంటే నమస్తే పెట్టేసి బాగున్నారా అని కాదు, పనులలో వర్క్లో కానీ. సో ఏడ్చిన రోజు చెప్పలే నాకు. అంటే ఈ మధ్యలో కొద్దిగా లాంగ్ గ్యాపే వచ్చింది. సో అంటే చిన్నప్పటి నుంచి అంటున్నా ఈ 46 ఇయర్స్లో ఎప్పుడన్నా బాగా బాధపడ్డ రోజు ఉంటాయి కదా మళ్ళీ. నాకు కావాలి అది ఒకటి చెప్పండి ఏదన్నా. ఈ మధ్యలో రీసెంట్లీ ఒక తిరుపతికి వెళ్ళాడు ఒక భక్తుడు. వెళ్ళేసి ఇమ్మీడియట్లీ తను డిపాజిట్ చేసి ఫోన్ చేసి దర్శనంకి వెళ్ళాడు. మన లెటర్ ద్వారా 35 మినిట్స్లో అయిపోయిందట. తను బయటికి వచ్చేసి ఇమ్మీడియట్లీ కాల్ చేశాడు, అన్న ఫోన్ తీసుకొని నీకే కాల్ చేస్తున్నా అంటే. అంటే అతనికి చెప్పిన టైము చూసుకుంటే చాలా మినిమం టైం అది. తను వచ్చి చాలా హ్యాపీగా అనిపించింది. కళ్ళకి వెళ్ళి వచ్చింది. అంటే ఫస్ట్ భగవంతుని మొక్కేసి చాలా హ్యాపీగా. నేను కార్లో వెళ్తున్నాను, ఇంకా మా వాళ్ళు పక్కకున్న మా విజయ్ డ్రైవర్ కానీ వీళ్ళంతా వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. నేను కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి మామూలుగా. అంటే హ్యాపీ అనిపించింది మామూలుగా. ఓకే. ఇంకా కష్టాలంటే పేరెంట్స్ లేరు, అప్పుడప్పుడు గుర్తు చేసుకొని ఏడుస్తూనే ఉంటాం. ఏముంది ఇక మంచి ఫ్యామిలీ హ్యాపీగా. సో ఎప్పుడన్నా ఎక్కువ గుర్తుకొస్తే అమ్మ నాన్న గుర్తుకొచ్చినప్పుడు సో చిన్నప్పటి ఇన్సిడెంట్లు ఏమైనా గుర్తుకొస్తాయా? అంటే వాళ్ళిద్దరి క్వాలిటీ ఏంటంటే ఎవరిని హర్ట్ చేయొద్దు అనేది. మా ఫాదర్ అయితే పట్టించుకునేవాడు కాదు. అంటే ఎక్కువ మంది అంటే అందరితో హాయ్ హాయ్. ఆయన అయితే ఈ మధ్యలో నేను గుర్తు చేసుకోవడం ఏంటంటే, ఆయన ఎవరిని అంటే చిన్న కమెంట్ కూడా చేసేవాడు కాదు. ఆ టైప్ లైఫ్ నాకు కావాలని నేను కోరు. ఓకే. ఆ టైప్ అది ఎంత ఛాలెంజ్ ఉంటుందో తెలుసు. మనం సైలెంట్గా పోతున్నా, అన్న నేను చూసి వాడు ఇట్లా అన్నాడు వాడు అట్లా అన్నాడు అని చెప్పి ఇంకా మనం దాన్ని ఈ ఫ్రెండ్ని కన్విన్స్ చేయాలి, వాళ్ళని అంటే బాధపడకుండా చూడాలి. అది ఆ క్వాలిటీ రావాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఓకే. సో అది మీ నాన్న త్రూ వచ్చింది మదర్. సో అమ్మగారు రీసెంట్గా చనిపోయిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎట్లా చనిపోయారు అన్న? తనకి సరే కోవిడ్ టైంలో కొద్దిగా ఇంజెక్షన్స్ అంటే కోవిడ్ ఎఫెక్ట్ అయింది. ఇంజెక్షన్ చేయక తనకి ఏదో పెయిన్ అవుతుంది కంటిన్యూస్లీ. అంటే మేము ఇంజెక్షన్స్ వల్ల అవుతుందని లాస్ట్కి చెక్ చేస్తే అది క్యాన్సర్ ఉందని, థ్రోట్ క్యాన్సర్ అని. అది 2 years సఫర్ అయ్యి. ఓకే. సో ఇంటి దగ్గరే చేవెళ్ళలోనే ఇక్కడ నల్లగండ్ల అపర్ణ సరోవర్లో మా బ్రదర్ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఓకే. సో రియల్ ఎస్టేట్ త్రూ ఎన్ని కోట్లు సంపాదించారన్న? కోట్లు అట్లా ఏం లేదు శివ. మామూలుగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ వీక్లో నాకు ఎవ్రీ వీక్ 1 lakh ఖర్చు అవుతుంది. ఓకే. అది నా దగ్గర లేకున్నా అందరూ ఇచ్చేస్తారు. దానికి సంపాదన చేయాలని ఏం లేదు. నా ఫ్యామిలీ వరకే నేను నా కౌంట్ చేసుకుంటాను. అంటే మా పిల్లల ఫీజు, అంటే ఇంటి మెయింటెనెన్స్, ఇంటి ఖర్చులు, వాళ్ళ సేవింగ్ కావాలి, అదొకటి. కానీ మిగతాది ఏది నాది కాదని డిసైడ్. ఇంకా దానికి నేను లెక్క పెట్టడం ఎందుకు వస్తుంటే పంపించడం అంతే. అది ఎంత వస్తే ఇంతే పంపిస్తాను. ఎక్కువ వచ్చింది అనుకో ఎక్కువనే పంపిస్తాను మామూలుగా అంతే. ఇంకా దానికి అంటే కౌంట్ అనేది చేయను ఇక మామూలుగా. కొన్ని చిన్న పనులు చేస్తే కొన్ని వస్తుంటాయి అమౌంట్స్. దానికి అంటే ట్యాక్స్ కట్టేది ఉండదు. ఏదో వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు, మనం ఏదో ఇట్లా సర్వీస్ చేస్తుంటాం అట్లా మామూలుగా. ఓకే. సో అప్పటి నుంచి ఆ చేతికి మొత్తం గోల్డ్ కనిపిస్తుంది, ఈ చేతికి గోల్డ్ కనిపించకుండా ఉంది. సో అన్నకి ఇచ్చేద్దాం. సో వేసుకుంటే నిండో కనిపిస్తాడు. సో అన్నకి ఇచ్చేసాయి. సో అన్న మెడల్ నువ్వే వేసేయి అది. ఓకేనా? డన్. అంటే ఇది ఫస్ట్ పెద్దది చేయించాము, మధ్యలో 3rd one గ్యాప్ వస్తే నేనే ఐడియా వచ్చింది నాకు. నేను చేసి ఫ్రెండ్కి చెప్పేసి ఈ గ్యాప్ నెక్స్ట్ చేయించేది దీని లెవెల్ ఉంటుంది, దీని తర్వాత ఉంది. ఓహో, ఇంకోటి ఆర్డర్ ఇస్తున్నారా? అంటే ఇవ్వాలనుకుంటున్నా. అంత మార్కెట్ అంతా డల్ ఉంది. దత్తు ఇట్రమ్మా. సో మార్కెట్ మొత్తం ఎందుకు డల్ ఉందన్న ఇప్పుడు ప్రెసెంట్? ఓవరాల్గా వరల్డ్ వైడ్, ఇండియా వైడే ఉంది.
ఓకే. కానీ పిరివి మా షేర్లింగంపల్లిలో, మన షేర్లింగంపల్లిలో ఈ కాన్స్టిట్యున్సీలో మీ షేర్లింగంపల్లి కాదు, మాది కూడా మన షేర్లింగంపల్లి. నేను అదే అంటున్నా, హైడ్ చేసినట్టు ఎవరిని మాట్లాడాను. మీది కాదన్నా నేను మన షేర్లింగంపల్లి నేను మాట్లాడతాను మామూలుగా. నేను అంటే చిన్న చిన్న విషయాలు నేను చాలా ఆలోచిస్తాను. నేను నా లైఫ్లో ఇంతవరకు నేను అరే అని ఎవరు ఓకే అరే అనను అనిపించుకోను. నా దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉంటారు, ఎవరిని అరే అని. ఈవెన్ మా పిల్లలకి మా అబ్బాయికి అదే చెప్తాను, బిడ్డ మనం ఎవరిని అనొద్దు, ఉండలేదు. అది డిసిప్లిన్ అట్లా అలవాటు అయిపోయింది. సరే ఫ్రెండ్లీ, నన్ను ఎవరు అన్నారు మామూలు, నేను ఎవరిని అన్నాను మామూలు. మా అబ్బాయికి అదే నేర్పిస్తాను, మా అమ్మాయికి అదే అలా ఉండాలని చెప్పి. ఎవరికైనా మెసేజ్ ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటే కష్టాన్ని, అంటే పనిని దైవంగా భావించాలి, చేసే పనిని దైవంగా భావించాలి. ఆటోమేటిక్ భగవంతుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఇస్తాడు. ఓకే, సక్సెస్ అనేది ఒక్కొక్కరిది ఒకటి. ఇప్పుడు మీరున్నారు మీడియాలో, మీరు ఇంతకుముందు మీ ఫ్రెండ్ ఒక అతను నాకు కలిసాడు, మీతో వర్క్ చేస్తున్న అతను చెప్పాడు ఇలా 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 ఉందన్న. మీరు ఇంకా 3000 అంటే అప్పుడు నాకు 2000 ఉంది చెప్తుంటే అది హ్యాపీ అనిపించింది. అంటే ప్రౌడ్ మూమెంట్ అంతే. నేను వీళ్ళకి పోయి చెప్తాను అందరికి, మా పిల్లలకి పోయి చేసే వరకు సిన్సియర్. అప్పుడు ఏంటంటే లైఫ్లో మజా ఉంటుంది, లైఫ్లో మజా అనేది ఉంటుంది మనకి. చేసే వరకు చిన్నదా పెద్ద మనకి వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకుండా చేసామనుకో. ఇప్పుడు చూడండి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను అంటే ఓపికగా రిసీవ్ చేసుకుంటాను. ఇప్పుడు ఓసారి ఫ్రస్ట్రేట్ ఓపికగా, సరే వాళ్ళకి మనం సర్వీస్ చేసినా చేయకుండా కనీసం విన్నాడు అనేది ఉంటుంది. మీరు వచ్చేవరకు చూశారు, నిన్న హోలీ మిస్ అయిందని ఎంతమంది 30 మంది శానిటైజ్ వాళ్ళకి ఇట్లా కూర్చోండమ్మా చేసిన. ఇంకా వేరే తెలిసిన వాళ్ళు సంగారెడ్డి ఏరియా నుంచి వచ్చారు, వాళ్ళకి కూర్చోబెట్టేవారు. మా దగ్గర ఒక పెద్ద అంటే పొలిటీషియన్ రాజు, ఆయన బర్త్డే ఉంది సార్, తను రండి రాజు మన ఇంటికి, రాజు అంటే తను పాపం వచ్చాడు. తనని చూశారు కదా, అందరు 1 by 1 అందరినీ డిస్బ్యూట్ చేసి లాస్ట్ మీకే కొద్దిగా లేట్ అయింది టైం. బట్ ఏంటంటే కొద్దిగా టీ తాగేసి రీఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను కదా, బయటికి ఒకరి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా లేదా ఫస్ట్ విందామని చెప్పేసి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళాక మళ్ళీ ఒక బర్త్డేస్ ఉన్నాయి ఇక వాళ్ళ. సో ఇంతకుముందుకు మీరు షేర్లింగంపల్లి అన్నారు కదన్న, సో ఫ్యూచర్లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే కాబోతున్నారంట, నిజమేనా? ఈయనది అసలు అంటే మీకైనా అంటే నాకు తెలిసి కామెడీ చేయాలని అడుగుతున్నట్టున్నారు. అస్సలు కామెడీ కాదు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే షేర్లింగంపల్లి 2 డివిజన్లు ఏమో అవుతుందంట, అంటే 2 కాన్స్టిట్యున్సీలు కాబోతుంది. అంటే ఇప్పుడు నాకు 3 అవుతాయండి. 3 అవుతాయంట. నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అన్నది జర్నలిస్ట్ కాబట్టి తెలుసుకుంటాను. అంటే మనకి 2.5 lakhsకి ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఇక్కడ ఆల్రెడీ 7.5 lakhs క్రాస్ అయ్యారు. ఓకే, అంటే డివైడెడ్ బై 3 ఆటోమేటిక్ అంతే కదా. మనము అక్కడ డివైడ్ 2.5 అనుకున్నా 2.5 into 3 7.5 lakhs. అదే. సో మొత్తానికైతే ఎమ్మెల్యేగా చూడబోతున్నావా నెక్స్ట్? అంత సీన్ లేదు అంటే నాకు తెలిసి, అంత లేదండి. నేనంటే ఈ ప్లాట్ఫామ్తో నేను హ్యాపీగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. నాకేంటంటే చెప్పాను కదా, అందరితో కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అది ఇది అని చెప్పి. అవన్నీ అంటే ఇక పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామంది సేవ చేస్తున్నారు, పబ్లిక్లో గుర్తింపు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలామంది ఇంకా ఎమ్మెల్యే కావాలని చెప్పి కాంటెస్ట్. ఇప్పుడు ప్రజెంట్ గాంధీ గారు ఉన్నారు మన దగ్గర, చాలా మంచి వ్యక్తి. సరే ఇప్పుడు జగదీష్ గౌడ్ కానీ, నాగేంద్ర యాదవ్ కానీ, అమిత్ పటేల్ కానీ, రవికుమార్ యాదవ్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ అంటే వాళ్ళకున్నంత క్రైటీరియా మనకి ఇంకా లేదు. ఓకే, సరే అయ్యాక అంటే ఎమ్మెల్యే స్థాయి కాదనుకుంటున్నారా మీరు, లేకుంటే ఎట్లా? అబ్సల్యూట్లీ కాదు. కార్పొరేటరా? ఏది కాదు, పొలిటికల్ సైడే లేదు. ఎప్పుడన్నా మీరు చూసారా నేను పొలిటికల్ టైప్లో ఎప్పుడన్నా నేను అంటే ఒక్కసారి ట్రై చేశాను. ఓకే, అంటే కార్పొరేటర్గా ట్రై చేసిరంట లాస్ట్ 2010లో నన్నే అడిగారు. బట్ నాది అప్పుడు నా కెపాసిటీ. 2016లో నేను సీరియస్గానే ట్రై చేశాను. ఓకే, మంచిగా చెడు అది అక్కడికి అయిపోయింది. బట్ అక్కడికి నేను ఇంట్రెస్ట్ లేదు, అక్కడికి క్లోజ్ చేసుకున్నాను. తర్వాత నేనైతే హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. అంటే నేను ఏంటంటే ఎమ్మెల్యేనే అంటే పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఎమ్మెల్యే కావాల్సింది, భగవంతుడు కెపాసిటీ ఇస్తే చాలు అనేది నా ఆలోచన. ఎగ్జాక్ట్లీ అంటే ట్రూ నేను చెప్పడం మీ ఛానల్ ద్వారా, అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా మిమ్మల్ని చూస్తే అనిపించింది చెప్పాలని నేను క్లియర్గా చెప్తున్నాను. దానికి ఎమ్మెల్యేనే కావాలని ఏం లేదు, 100% చెప్తున్నాను. అంటే ప్రజాప్రతినిధి కావాలనే ఏం లేదు, సేవ చేయడానికి డైరెక్ట్గా చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే పోటీ చేస్తారు కదా? అంటే అంతవరకు ఆలోచించలేదు. ఓకే, అంటే అంటే అటు సైడే ఆలోచించలేదు. మరి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎమ్మెల్యేగా నెక్స్ట్ ఎమ్మెల్యేగా చూడబోతున్నారని. అదే అంటే ఇంకెవరి గురించి అయి ఉంటుంది. ఓకే, లేదు కొండా విజయ్ కుమార్ బంగారు బాబు గురించే చెప్పారు. లేదు, రాంగ్ అది. అంటే మీకు ఎప్పుడన్నా మీరు ఇక్కడే కదా, మనం అంతా ఉదయం ఉంటాం కదా, ఒకటే ఆఫీసు మనదంతా ఒకటే కదా. ఎప్పుడన్నా ఎక్కడన్నా కనిపించింది అలా?
అంటే కనిపించలేదు కానీ టాక్ అయితే వచ్చింది. అంటే కార్పొరేటర్గా అప్పుడు ట్రై చేశారు కాబట్టి ట్రై చేశాను. సో ఇప్పుడు కాన్స్టిట్యున్సీలు 3 అవుతున్నా కాబట్టి షేర్లింగంపల్లి ఒకటి, సో వచ్చే ఛాన్స్ ఉంది, ట్రై చేసే ఛాన్స్ ఉంది, ఎమ్మెల్యేగా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అబ్బో అంత లేదు శివ, మామూలుగా అలాంటిది ఏదైనా వస్తే ఫస్ట్ నీతోటి డిస్కస్ చేస్తాను. ఓకే, అదే కదా సెకండ్ హౌసే కదా, అదే ఈజీగా ఐడెంటిఫై చేసి వచ్చేసాను. ఓకే. సో అప్పుడు ఒకవేళ పోటీ వేస్తే నా ఓటు మీకే ఇస్తాను. అంటే ఓన్లీ ఓటే ఇస్తావా? అంటే ఓటుతో పాటు ఇంకా చేస్తా చాలా. అంటే అర్థం కాలేదు, నువ్వు మ్యారీడా? అన్మ్యారీడ్. అన్మ్యారీడ్. నీకు సరే అంతలోపు పెళ్ళి చేసుకుంటావు, ఇంకో ఓటు అవుతుంది, పేరెంట్స్ ఉంటారు, రిలేటివ్స్. అంటే నేను కాకుండా మంచి వ్యక్తిని ఎప్పుడైనా చూస్ చేసినా మనం ఇప్పుడు నిజమైంది, లోపలికి వెళ్ళి బయటకు వచ్చింది. ఏమని? సో ఓట్లు వేయమన్నారు కదా. అంటే ఓట్లు అంటే ఒక మంచి వ్యక్తికి. ఓకే. అంటే ఎవరున్నా మన అంటే యాక్చువల్లీ మన దగ్గర షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ అనేది చాలా పీస్ఫుల్. ఇప్పుడు మన దగ్గర కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా అంత వ్యక్తులు మంచి వాళ్ళే. అంటే నేను మీ జర్నలిజం ఫీల్డ్లో ఉన్న చాలా వస్తుంది, చాలా మంచి వాతావరణం మనది. చాలా అంటే మిగతా దగ్గర అయినా కొద్దిగా అది ఉంటుంది, కానీ మన దగ్గర చాలా హ్యాపీగా ఉంటుంది. అందరు వ్యక్తులు చాలా మంచి వాళ్ళే. అయితే జర్నలిస్ట్ నుంచి అంటే ఈ స్టేజ్ వరకు రావడానికి ఎన్నో కష్టాలు పడి ఉంటారన్న మీరు, నాకు మస్తు. సో అట్లాంటి మాకు షేర్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఇన్ని కష్టాలు పడి వచ్చారు అంటే మీ గురించి చెప్తే ఇప్పుడు మా లాంటి చాలామంది యూత్ దాని నుంచి ఏదైనా లెసన్ నేర్చుకొని వాళ్ళు ఎవరైనా మోటివేట్ అవుతారని. ఫస్ట్ నాకు అంటే ఈ ఏరియాలో ఒక మెయిన్ ప్రింట్ మీడియాలో అవకాశం వచ్చింది, ఈనాడులో వర్క్ చేసి 2001-07. అప్పుడైనా నాకు ఏంటంటే సర్వీస్ చేయాలని అంతే. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేవాడిని నేను, ఎవరైనా వస్తుంటే పెద్దవాళ్ళు నడుచుకుంటుంటే ఏం కావాలి మీకు, ఎక్కడికి వచ్చారు, ఇమ్మీడియట్లీ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని కల్పించడం, వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, అలా ఇలా. నాకు ఏంటంటే మన లైఫ్ మనతో పాటు నాకు సర్వీస్ చేసే లైఫ్ నేను చిన్నప్పటి నుంచి మామూలు. అది భగవంతుడు నాకు ఇచ్చిండు, నాకు తెలిసి ఇచ్చిండు, ఇంకా ఇస్తాడు అని అనుకున్నాను. దానికి నేను స్ట్రెంగ్త్ ఒకటి, నా వెల్త్ వస్తే హెల్త్ కాపాడుకోవాలి, దానికోసం నేను కష్టపడుతుంటాను మామూలుగా. అంటే చేయడానికి మనకి అంటే రావాలి. ఇప్పుడు చూశారు కదా 2000 పీపుల్కి సరే మనం ఏదో క్యాటరింగ్ ఇస్తామా, ఏదో మీరు చూశారు ఫుడ్ ఏంటంటే మన ఇంట్లో చేసుకుని అంటే ఇదే ఫుడ్ మా ఇంట్లో తింటాం అందరం. అంటే హైజెనిక్గా అంటే మంచిగా ప్లేట్లు కడగాల, అవన్నీ అబ్జర్వేషన్ చేస్తుంటాను నేను మామూలుగా. ఇంకా నెక్స్ట్ నాకు ఏంటంటే ఇంకొంచెం భగవంతుడు అవకాశం ఇస్తే కొన్ని సెంటర్లలో ఫుడ్ పెట్టాలని. ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్స్ అని మన దగ్గర ఉంటాయి కదా, 5 రూపీస్, అలా కాకుండా నా తరఫు నుంచి ఫ్రీగా పెట్టాలని, ఇదే ఫుడ్ ఆ లొకేషన్స్లో పర్మిషన్స్ తీసుకొని మంత్లీ వన్స్ అట్లా చేయాలి అని చెప్పేసి అంటే నా టైం ఏంటంటే నా ఫ్యామిలీ, మా పిల్లలు సెటిల్ అవ్వాలి. నేను హోప్ ఫౌండేషన్ అనేది ఒక అంటే దానికి ఇంకా మంచి గుర్తింపు తీసుకురావాలి అని చెప్పేసి నా ఆలోచన. ఓకే. అంటే నేను అంటే మా ఫుడ్ విషయంలో కానీ మీరు చూస్తుంటే చాలా నేను డిసిప్లిన్గా ఉండాలి. వచ్చిన వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు, మా వాలంటీర్స్, మా ఫ్రెండ్స్ అందరు సర్వీస్ చేస్తారు కదా, చాలా బాగుంటుంది నాకు. భగవంతుడు అంటే ప్రతి వారం నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. 1 lakh పెట్టి మనం అన్నదానం చేయించి, అంటే అన్నదానం మీద అనొద్దు, భోజనాలు ఏర్పాటు చేయడం అనేది ఇట్లా వేడిగా ఉంటుంది, ఇట్లా మజా ఉంటుంది తింటుంటే, చాలా మజా ఉంటుంది. లేదు టేస్ట్ చాలా బాగుంది. అంటే ఏదో తిన్నందుకు చెప్పట్లే, నిజంగా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఇంట్లోకి రాగానే అంటే వెంకటేశ్వర స్వామి మనకు కనిపిస్తున్నారు రాగానే. సో అంటే ఎందుకు ఎక్కువ వెంకటేశ్వర స్వామిని ఎందుకు మీరు నమ్ముతున్నారు అంటే మంత్లీ ఒకసారి తిరుపతి వెళ్తారంట. సో అట్లాగే టికెట్స్, సో ఇవన్నీ మీరు చేస్తున్నారు. సో అంటే వెంకటేశ్వర స్వామికి మీకు మధ్యలో సంథింగ్ ఏదో రహస్యం ఉంది. ఏందా రహస్యం ఉన్నంత అది లేదు మనకి, కానీ ఒకటైతే హ్యాపీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పిల్లలకి మన ఏమంటారు తలనీలాలి, అదే ఒకసారి పుట్టెంటుకలు అంటారు కదా, వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను దర్శనం మన ఫౌండేషన్ ద్వారా కల్పిస్తాను. ఓకే. అది ఏదైనా కానీ నీ కాస్ట్ అది ఖచ్చితంగా పనిచేస్తాను. అది భగవంతుడు సరే కొందరు ఆయన వాలంటీర్స్లో నేను కొన్ని పక్కా చెప్తున్నాను. ఓకే. స్వామికి ఉన్న వాలంటీర్స్ ఉన్నారు కదా, అలా నేను ఒక మెంబర్, అదైతే గ్యారంటీ. నాకు జాబ్ ఇచ్చాడు, ఇదైతే 100%. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఎవరో కావాలి, వాళ్ళ ఆధార్ కార్డ్స్ నాకు పంపిస్తారు, కొన్ని డీటెయిల్స్ అడుగుతాను, ఓసారి ఆ స్లాట్ ఉందా లేదా వాళ్ళకి, ఓసారి కొందరు టైపింగ్ చేస్తారు, ఆధార్ కార్డ్ రాంగ్ వస్తుంది ఎంట్రీ చేస్తుంది, మళ్ళీ వాళ్ళని అడగడము, వాళ్ళకి టికెట్ హ్యాండ్ ఓవర్ చేయడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, మీరు ఎలా ఈ టైంకి వెళ్ళండి, మళ్ళీ మీకు కొన్ని లడ్డూలు వస్తాయండి, అంటే అదొకటి నాకు జాబ్, అది స్వామి ఇచ్చిండు. అది అంటే ఎందుకు అంత అంటే ఏదో ఫ్యూచర్ అంటే మనకు మన లైఫ్లో ఏదో జరిగి ఉంటుంది, సో అట్లాంటిది ఏమైనా ఇన్సిడెంట్ ఉందా? ఏమి లేదు శివ, మనకి ఏంటంటే నేను పెద్ద అంటే ఏదో అద్భుతం జరిగిపోతుందని ఫీల్ అవ్వను, ఏదో జస్ట్ ఉన్న దాంట్లో ఒక వాలంటరీగా వెళ్తున్నా అనే ఫీల్ అంతే. అదేంటంటే లాస్ట్ వరకు సరే ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మంచి ఇప్పుడు చూడండి, ఓసారి ఇప్పుడు మా ఇంటి దగ్గర ఎంత పెద్ద రష్ ఉంటుంది, మన ఇంటి దగ్గర చూశారు కదా మార్నింగ్ మధ్యాహ్నం,
ఓసారి ట్రాఫిక్ ఇబ్బందులు అవుతుంటాయి, ఓసారి చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి. అరే ఈ కార్యక్రమం కదా అర్థం చేసుకొని అనొద్దు, వాళ్ళని సంజాయించాలి, వీళ్ళని సంజాయించాలి, అన్నీ ఉంటాయి మామూలుగా. దానికి ఏం ఫీల్ కాదు, అంటే ఇట్లా ఒక పీస్ఫుల్గా అయిపోవాలని కోరుకుంటాను. ఇది నాకు లైఫ్ ఏంటంటే సరే భగవంతుడు ఇచ్చిండు అవకాశం, ఉన్నంతవరకు ఇవ్వాలి. మా అబ్బాయి గిట్ట చేస్తుంటాడు, మా అబ్బాయి గిట్ట అలవాటు చేశాను. నేను బతుకున్న రోజులైతే ఈ దర్శనాలు అనేది నా చేతితో అవుతాయి. ఓకే, నాకు అది పెద్ద గిఫ్ట్. సో మంత్లీ ఎన్ని దర్శనాలు చేపిస్తారు అన్న? సుమారు ఒక 250 నుంచి 300 పీపుల్కి పర్ మంత్. ఓకే, సో అంటే అబ్బాయి కూడా చేపిస్తున్నారు అని అన్నారు కదా? అబ్బాయి అంటే డీటెయిల్స్ వేసి ప్రాసెస్ చేస్తాడు తను. నేను ఓకే, మీ అబ్బాయి? మా అబ్బాయి ఇప్పుడు పెద్దగా అయ్యాడు, మీ ఏరియాలో చదువుతాడు డిపిఎస్లో. ఓకే, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఓకే, చేస్తాడు, తను చేస్తుంటాడు. ఓకే, సో ఇక వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ వాళ్ళు నేను నా డీటెయిల్స్ అయినా ఇస్తే తనకి బెటర్. నేను కొద్దిగా బిజీ ఉన్నాను, ఆపరేటర్ బిజీ ఉన్నాడు, మా బ్రదర్ చేస్తామంటే తనకిటే చేసి పంపిస్తుంటాడు. అబ్బాయి ఇది ఖాళీ ఉంది, ఈ రోజు బుక్ అంటే చెక్ చేయాల్సి వస్తుంది సిస్టమ్. ఎవరికి మ్యాక్సిమం ఇస్తాను, ఎవరికి కావాలని చెప్పేసి మీరు చేయడం అనేది ఉండదు. కొందరు ఏంటంటే ఈ ఇయర్ అడుగుతారు, నెక్స్ట్ ఇయర్ అడుగుతారు. వాళ్ళకి ఏంటంటే మీ ఛానల్ ధరకి ఇది ఏంటంటే నాకు నుండి అందరికీ, అంటే వీళ్ళకి ఇస్తుంటే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అందరికి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ తిరుపతి దర్శనం అనేది ఎంత టాస్క్ మీకు తెలుసు. 2009లో నాకు అప్పటికి మన భిక్షపతి యాదవ్ గారు ఎమ్మెల్యే కాలేదు అన్నది లెటర్ తీసుకొని వెళ్ళాను. అప్పుడు మన దగ్గర ధర్మారెడ్డి గారు ఉండే, తనకి పోయి లెటర్ ఇచ్చేస్తే తను ఓకే నన్ను గుర్తుపడతారు. అప్పటికి నేను ఈనాడులో వర్క్ చేస్తున్నాను రిపోర్టర్గా. తను నాకు ఇవ్వడము, మళ్ళీ నేను దాన్ని వెళ్ళేసి జేయూ ఆఫీస్ సబ్మిట్ చేయడము, అదంతా టెన్షన్ నాకు తెలుసు. అప్పుడు నేను తిరుపతి భయపడేవాడిని పోవాలంటే. ఇప్పుడు హ్యాపీగా భగవంతుడు నాకే అవకాశం, మన లెటర్ మీద డైరెక్ట్ టికెట్ అది. టికెట్ ఇస్తే లైన్లో వెళ్ళిపోవచ్చు, మంచి దర్శనం చేస్తాం. మీకు వస్త్రం అనేది ఒకటి ఉంటుంది, ఐడియా ఉంది. ఆ వస్త్రం అయితే ఇక మనకి ఇది అదే అక్కడ తిరుపతి కొండపైనే ఇచ్చే వస్త్రం, బయట ఎక్కడ దొరకదండి. ఇది ఏంటంటే సరే విఐపీస్కి అక్కడ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇస్తారు వాళ్ళు. అవును, ఇది మాకు ఇక సరే మన ఫౌండేషన్కి వస్తాయి కొన్ని. ఓకే, వీటిని నేను ప్రతి ఒక్కరికి అందజేయాలని చెప్పేసి. ఓకే, ఇది వేసుకుంటే ఒక్కసారి రండి షో మీకు వేస్తాను. దీని నిండుతనము, ఈ పవిత్రత మనకి ఎక్కడ అసలు అంటే ఎక్కడంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎట్లున్నారు మీరు, ఎట్లయిపోతుంది చూడండి. మామూలుగా మీకు వేసుకున్న తర్వాతనే చూడండి మీకు మామూలుగా అంటే మీకు కొందరు చెప్పాను కదా, కొందరు వీటిని షాల్ అన్నారు. లాస్ట్ టైం మాకు సీనియర్ జర్నలిస్ట్ మా ఫ్రెండ్ తనకి ఇచ్చి దీన్ని పవిత్రత గురించి చెప్పి జాగ్రత్త పెట్టుకోండి అన్నాను. అయితే తన వియ్యంగూడితో వెళ్తున్నానన్నా నాకు ఒక షాల్ కావాలన్నాడు. షాల్ అంటే మన ఇంటి టర్నింగ్ పైన ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ అవన్నీ ఉంటాయి. భయ అక్కడికి వెళ్ళండి, మీకు అక్కడ షాల్స్ దొరుకుతాయి. మీకు ఎంత 1200 1300 పెట్టి దొరుకుతుంది. దీన్ని మాత్రం వస్త్రం అంటారు భయ అని చెప్పేసి. చూడండి అంటే ఇది వస్త్రం, అది తిరుపతి అంటే మీకు వివిఐపీస్కి. సరే నా అదృష్టం ఏంటంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నాతో పాటు అందరు వేసుకోవాలి, అందరికీ ఉండాలి, అంటే ఎవరికి ఎందుకు ఉండొద్దు, అందరికీ ఉండాలి అని చెప్పేసి ఆలోచనతో నేను ఒక సిస్టమ్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం అందరికీ అందజేస్తున్నాను. ఇప్పటికీ చాలామంది నాకు తెలిసి ఇప్పటికీ ఒక 1000 మందికి అందజేసి ఉంటాను. ఇంకా నేను బతుకున్న కాలంలో అయితే 10,000 20,000 మందికి అయితే అందజేస్తారు. ఓకే, సో అంటే ఇవి మొత్తం మీకు తిరుపతి నుంచి వస్తాయి కదన్నా? ఇది తిరుపతి నుంచే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంటే నాకు తిరుపతి వస్త్రాన్ని ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ, కూర్చోండి అన్న, మనం మాట్లాడదాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు కూడా తిరుపతి వస్త్రం ఇచ్చినందుకు. నాకు తెలిసి విఐపి దర్శనంకి వెళ్ళినప్పుడు వేస్తారు అనుకుంటుంది. అదే అంటే రీసెంట్గా మేము వెళ్ళారా మీరు? రీసెంట్గా వెళ్ళి ఉంటుంది. ఇది ప్రోటోకాల్ దర్శనమే, అంటే మనకు సీఎంఓ నుంచి వచ్చింది, ఏపీ సీఎంఓ నుంచి టెంపుల్. సో అట్లా వచ్చింది. సో మళ్ళీ ఇంకోటి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ త్రూ ఇంతమందిని పంపించడం జరుగుతుంది దర్శనానికి తిరుపతికి అనొచ్చు. సో ఈ తిరుపతి ప్రాసెస్ మొత్తం మీరే చేస్తున్నారు? అవును. సో రీసెంట్గా మీ దాంట్లో ఒక రీల్ చూడడం జరిగింది. సో వాళ్ళ అమ్మ నాన్న కొంచెం ఏజ్డ్, కొంచెం తిరుపతిది నాకు టికెట్ సార్ వల్ల రావడం జరిగిందని చెప్పేసి మీ దాంట్లో ఒక ఆవిడ పెట్టడం జరిగింది. అయితే తను నా ఒక ఛానల్ ద్వారా నా యూట్యూబ్ ఛానల్లో చూసి తను వచ్చింది. అప్పుడు నేను మ్యారేజ్కి వెళ్ళిపోతున్నాను. 12:15 తను వచ్చారు. మేడం ఏంటి మేడం అని అన్నాను. అంటే చాలామంది వచ్చారు, ఒకరు 1 by 1 అందరినీ పంపిస్తూ మేడం మీరేంటంటే ఇట్లా తిరుపతి దర్శనం 8 అన్నాను. చెక్ చేశాను, స్లాట్ ఉంది. మళ్ళీ రావడం నిజాంపేట నుంచి వచ్చింది మేడం. ఇమీడియట్లీ తనకి లెటర్ జనరేట్ చేసి ఇచ్చేసాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే తిరుపతి దర్శనం అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి హిందూకి ఛాలెంజ్ ఎంత నాట్ ఓన్లీ హిందూ, మిగతా వాళ్ళకి తెలుసు తిరుపతి దర్శనం అనేది. అందరికీ మిగతా వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి తీసుకెళ్ళడం చేస్తుంది. అదైతే నేను చాలా గ్రేట్ సర్వీస్గా, గ్రేట్ సర్వీస్ అన్నాను, గ్రేట్ ఆపర్చునిటీ అనుకుంటాను. సో అంటే ఈ రోజు గురించి నేను ఎంక్వైరీ చేస్తే ఈరోజు సాటర్డే.
మార్నింగే లేవడం జరిగిందంటే ఇక్కడ మొత్తం పనులు అవన్నీ. అవునండి. సో ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ ఇంతగానం వర్క్స్ అంటే రెస్ట్ ఉండదు ఏముండదు? మీరు ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది ఈరోజు ఈవినింగ్ కూడా 4 ఉన్నాయి. మార్నింగే నాకు యాజ్ యూజువల్గా లేచాక వర్క్ చేసుకున్నాను, పూజ చేశాక ఫ్రెండ్ ఇల్లు వర్క్ స్టార్ట్ చేశాడు. తను వచ్చి సెంటిమెంట్ కొబ్బరికాయ కొట్టుకున్నాడు. ఓకే. నిన్న అంటే రెస్ట్ తీసుకుందామంటే నిన్న మార్నింగ్ ఇట్లా తెలిసిన వాళ్ళ నేబర్స్ వాళ్ళు బోర్ వేస్తున్నాము కొబ్బరికాయ కొట్టాలన్నారు. వాళ్ళు కొట్టాము ఈ ఏరియా వాటర్ కూడా వాళ్ళకి 4 inches పడ్డాయట. అది ఏదో సెంటిమెంట్. అంటే టైం ఇవ్వాలి చేయాలి. అయ్యాక నేను మేదీపట్నం వెళ్ళాను, కార్వాన్ వెళ్ళాను. ఒక స్కూల్లో సైన్స్ ఫేర్ అవుతుంది, అక్కడి నుంచి వచ్చాను. అప్పుడే మా రాజుభాయ్ అని తన బర్త్డే ఉంటే తనని ఇన్వైట్ చేశాను. తను తర్వాత వాళ్ళు స్ట్రెంత్ ఇస్తున్నాడు భగవంతుడు. ఏంటంటే కొద్దిగా ప్రాపర్గా రెస్ట్ ఒకటి తీసుకుంటే జరుగుతుంది. ఓకే. కొద్దిగా వర్కౌట్స్. సో ఇంతగానో సర్వీస్ చేస్తున్నారు. సో ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు టైం ఇస్తారు? ఏ డే? సండే రోజా? సండే నిన్న ఈవినింగ్ అంటే రెగ్యులర్. నిన్న అయితే హోలీ కంప్లీట్ ఇంట్లో ఉన్నాను. రాత్రి మూవీకి వెళ్ళాం, తర్వాత నీలఫర్కి వెళ్ళి 1కి వచ్చాం నైట్. ఓకే. ఓన్లీ 4 members మీరు? 4, మా కజిన్ వాళ్ళు వెళ్తారు. ఓకే. సో ఎక్కువ అంటే మీ పిల్లలలో ఎక్కువ అంటే మారం చేయడం కానీ ఎక్కువ అల్లరి చేయడం కానీ ఎవరు చేస్తారన్న? వాళ్ళిద్దరు అల్లరి చేస్తారు, అల్లరి మన మీదకే వస్తుంది. ఓకే. ఇద్దరిలో మీకు ఎవరు ఎక్కువ ఇష్టం? ఇద్దరు ఇష్టం. లక్కీగా ఒక పాప బాబు కాబట్టి హ్యాపీ. ఓకే. సో నెక్స్ట్ ఫ్యూచర్లో మీ బాబుని కూడా మీలాగా చూడబోతున్నాం. అంటే సర్వీస్ విషయంలో సరే తను సెటిల్ అవ్వాలి, అది ఉన్నది. సర్వీస్ విషయంలో మాత్రం ఖచ్చితంగా నా రిక్వెస్ట్ మా కూడా చేయాలి బిడ్డ. మనం ఏదో ఒక వీలైనంత వరకు హెల్ప్ మీ అన్నాను నేను. నోట్ నుంచి హెల్ప్ అంటే మళ్ళీ ఏదో అన్నట్టు సపోర్టింగ్ క్యారెక్టర్ ఉండాలి, సపోర్టింగ్ రోల్ ఉండాలి. ఓకే. హెల్ప్ అనే వర్డ్ బి నేను అన్నది అనుకోను. ఇక్కడ అన్న ఎవరు అంటే సపోర్టింగ్ అంటాను నేనైతే. సో అంటే మీ ఇంటి దగ్గరికి ఎంతమంది వచ్చినా వాళ్ళకు మీరు సర్వీస్ చేస్తున్నారు. ఏదైనా కానీ వాళ్ళు ఏది అడిగినా కానీ మీరు డబ్బులు అడిగినా డబ్బులు ఇవ్వడం. రీసెంట్గా మీ ఇంటికి ఒక అబ్బాయి రావడం జరిగింది, మీ ఫ్యాన్ అని చెప్పేసి మీరు 200 ఇచ్చి భోజనం చేయని చెప్పి. అయితే లాస్ట్ వీక్ వచ్చాడు తను. ఓకే. తను మామూలుగా వచ్చాడు, లంచ్కి వచ్చాడు. ఏమనుకున్నా లంచ్ ఉందా లేదో తెలియదు. లోపలికి వచ్చా నేను లంచ్ గురించి అంటే లంచ్ చేసుకోండి అంటే లేదు, తను మా ఇంకో స్టాఫ్ తోటి లేదు అన్నని కలుస్తాను. తను వచ్చాడు నైట్ ఇట్లా. ఫస్ట్ నువ్వు లంచ్ చేసినావు. లంచ్ అడిగితే అప్పటికి 3 అవుతుంది, లంచ్ అయిపోయింది. సరే 200 రూపీస్ అయితే సఫిషియెంట్. ఇప్పుడు మీరైనా నేనైతే 200 రూపీస్తో మంచి లంచ్ చేస్తాను నేను మామూలుగా. అంటే 150 అంటే బిర్యానీ కాదు, ఫుడ్ అయితే వెజ్ అయితే మనకు 160 170 పెడితే 30 రూపీస్ మనం టిప్ ఇచ్చేసినా హ్యాపీగా రావచ్చు. సరే తనకి నేను నా ప్రేమతోటే 200 రూపీస్ తను అంటే 100 రూపీస్ తింటాడు, 100 పెట్రోల్ పోసుకుంటాడు. సరే నాతో అభిమానంగా వచ్చా అన్నాడు. తనవి ఇటు మన మియాపూర్ సరౌండింగ్ ఏరియాలో ఉంటా అన్నాడు. సరే తను మనస్ఫూర్తిగా ఇచ్చాను తినమని చెప్పేసి హ్యాపీగా. అంటే నేను చేసేది యాక్టింగ్ తక్కువ, రియాలిటీ ఎక్కువనే ఉంటుంది. అందుకే నేను ఎక్కడ మొహమాట పడను మామూలుగా. ఇప్పుడు సరే అందులో మంచి చెడు అన్నీ ఉంటాయి, అన్నీ రిసీవ్ చేసుకుంటాం మామూలు. ఒకప్పుడు ఆలోచించామన్నా ఇదేంది అదేందని. మనం పాజిటివ్ ఉన్నాం ఏముంది అట్లాగే. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడం కానీ ఏదైనా జరిగిందా? మోసం అనేది అంటే వాంటెడ్లీ చేయలేదు, వాళ్ళ పరిస్థితిని బట్టి ఏదో ఉన్నారు. సరే వాటికంటే నేను భగవంతునితో షేర్ చేశాను. అట్లా చెప్పడం మీ మంచితనం అంతే. అంతే మోసం చేయడము అనేది సరే ఏదున్నా నేను హ్యాపీగా ఉన్నా. వాళ్ళ మోసంతో నేను కింద పడ్డాను అనుకో, అప్పుడు ఏదో వాళ్ళ మీద ఏడవాలి. నేను దానికన్నా రెట్టింపు. నేను ఒక 10 స్టెప్స్లో ఉన్నప్పుడు నన్ను మోసం చేశారు, నేను 5th రాలేదు, నేను 100కి వెళ్ళిపోయినా. ఇంకెందుకు వాళ్ళ గురించి మనం ఆలోచించాలి నా ఆలోచన. హ్యాపీగా ఉన్నాం మామూలుగా. నెక్స్ట్ టైం కలిసినా అదే హలో ఉంటాం, అదే అంటాం మామూలు. సో మీకు ఇష్టమైన హీరో ఎవరన్నా మూవీలలో? రితిక్ రోషన్. ఓకే. మన తెలుగులో? సల్మాన్ ఖాన్. తెలుగులో అంటే ఇంకే ఓకే అప్పటివరకే సీనియర్సే. అంటే చిరంజీవి కామన్ మామూలుగా. అంటే మంచి స్టెప్స్ అంటే మామూలుగా మేము వర్కౌట్ చేసేటప్పుడు గిట్ట అవే స్టెప్స్ ఉంటాయి మామూలుగా. ఓకే. అంటే మామూలుగా వర్కౌట్లో మీకు చూడండి ఇక్కడ చూస్తే అవి డ్యాన్స్ వర్కౌట్ అన్నీ మంచిగా అనిపిస్తాయి మామూలుగా. ఇప్పుడు మా కోచ్ రాకుంటే చిరంజీవి పాటలు పెట్టుకుంటే మేము ఎక్సర్సైజ్ చేసేస్తుంటాం మామూలుగా. సో ఇష్టమైన పొలిటీషియన్? ఇష్టమైన పొలిటీషియన్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్. ఓకే. సో ఇష్టమైన హీరోయిన్? హీరోయిన్ అంటూ నిజంగా చెప్పాలండి శివ, ఈ మధ్యలో ఈ 6 months నుంచి ఎవరన్నా హీరో అంటే నేను అనిపించింది నేను చేసేది మంచి కార్యక్రమం ఉంది. నాకు ఇంకా వేరే అసలు అంటే హ్యాపీ అనిపించింది. అసలు హీరో అనే టాపిక్ బి మర్చిపోయాను. హీరో హీరోయిన్ అనేది మామూలుగా. ఓకే. అంటే వాళ్ళు అంటే రియాలిటీ వెళ్ళారు కదా, ఏ సినిమాకి వెళ్ళారన్న మీరు? చావా వెళ్ళాను. హీరో మన విక్కీ కౌశల్, సూపర్, మంచి యాక్టింగ్, మంచి బాగుండే.
చాలా మంచిగా ఉండే. అంటే నేను ఆఫ్టర్ లాంగ్ టైం చాలా మంచి మూవీ, హిందీ మూవీస్ ఎక్కువ చూస్తాను, చాలా మంచిగా అనిపించింది. సరే మెసేజ్ అంటే ఎవరికైనా పిల్లలకి వెళ్తే ఇప్పుడు మా అబ్బాయికి చూడబెట్టం అంటే మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి అనేది. ఇప్పుడు నేను అంటే ఫార్మల్ డ్రెస్ నేను ఖచ్చితంగా థియేటర్లో ఉన్న టాప్ 10లో నేను ప్రౌడ్గా ఫీల్ అయిపోయి వస్తుంటాను. అంటే వితౌట్ గోల్డ్ అంటే మామూలుగా అంటే అనిపిస్తుంది మన ఫిట్నెస్ తోటి ఉంటే మనకి చాలా ప్రౌడ్గా ఉంటుంది. మార్కెట్లో మనకి కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటాయి, ఆటోమేటిక్ రికగ్నేషన్ మంచిగా ఉంటుంది. అంటే మంచి డ్రెస్సింగ్ మంచి ఫిట్నెస్ ఉంటే ఆటోమేటిక్ అంటే అలా హీరో అంటే అలాంటివి మనము వాళ్ళ నుంచి అంటే మనము ఏంటి అనేది తీసుకోవాలంటే అలాంటివి తీసుకోవాలని చెప్పేసి. మీరు గోల్డ్ వేసుకున్నప్పుడు గోల్డ్ వేసుకోకుండా ఉన్నదానికి డిఫరెన్స్ ఏందన్న? చాలా ఉంటుంది. ఓకే, ఏంది అది? అంటే లక్కీ ఏంటి ఈ మధ్యలో నేను గోల్డ్ వేసుకోకపోయినా నన్ను అడిగితే ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు కొండ విజయ్ అని చెప్పి హ్యాపీ అనిపించింది. బట్ గోల్డ్ ఉంటేనే రికగ్నేషన్. ఖచ్చితంగా ఒక లొకేషన్కి వెళ్ళాను అనుకో ప్రతి ఒక్కరు ఏదో ఒక పిక్ గోల్డ్, లేదంటే అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే అవి సీనియర్ స్టార్స్కి సెలబ్రిటీస్కి ఉండే కానీ ఒక బైక్ మీద వెళ్తున్నాను నేను చూస్తుంటాం కదా మనము, అట్లా హస్బెండ్ని గిచ్చుడు ఇచ్చింది తను. ఒక రోజు అయితే హస్బెండ్ సీరియస్ అయిపోయినా వైఫ్ మీద. అసలు చెప్తున్నాను కదా కొన్ని ఇన్సిడెంట్స్ మ్యాక్సిమం ఇట్లా కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఏదో షాపింగ్ చేస్తుంటారు, నన్ను చూసిన వెంటనే ఖచ్చితంగా వైఫ్ చూడండి అని చెప్పేసి నేను వాళ్ళు కొద్దిగా స్మైల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి నేను నమస్తే చేయడం. అంటే కొందరు అమ్మో గోల్డ్ మ్యాన్ అంటే ఏదో మనకు వాళ్ళకి ఏదో గ్యాప్ అనేది అలా కాదు, అందరం ఒకటి ఉంది అని చెప్పేసి. మిగతా సెలబ్రిటీస్కి ఏంటంటే వాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఫ్రీగా వదిలితే మీద పడిపోతారు. నాలాంటి ఏముంది ఓపిక అనేది అట్లా అంతే. అంటే ఎప్పుడైనా అనీజీగా ఫీల్ అయింది ఏదైనా రోజు ఉందా? అంటే మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఇట్లా లాగడము ఇట్లా చేయడం? లాగడం లేదు కానీ ఈ మధ్యలో మా కమ్యూనిటీలో ఒక పెళ్ళి అయింది, పైకి వెళ్ళాను. అప్పుడే ప్రసాద్ గారు స్పీకర్ గారు అయిపోయారు, నాది వెళ్ళాను. ఇంకా నాకు మీది నుంచి కింది వరకు బౌన్సర్లు నాతోనే ఉంది ఫొటోస్ కోసం. ఆ రోజు తినలేదు, ప్లేట్లో 2-3 టైమ్స్ పెట్టుకోవడము. వేరే వాళ్ళ ఫొటోస్ అంటే మనం ప్లేట్ పట్టుకుని ఫొటోస్ ఇస్తే బాగుండదు, ఆ ప్లేట్ మా పిల్లలకి ఇవ్వడము, అది లాస్ట్కి ఫుడ్డే డ్రై అయిపోయింది. ఇక తర్వాత లాస్ట్లో జ్యూస్ ఆ రోజు అనిపించింది లాస్ట్కి తినలేకపోతున్నామా అనేది. అంటే అక్కడికి పైన విఐపీస్కి అరేంజ్ చేశారు, చాలా పెద్ద వాళ్ళ మ్యారేజ్, అంటే పెద్దగా మంచిగా అరేంజ్. నేనేంటంటే ఇక పెద్ద దాంట్లో కూర్చొని ఇక్కడైతే నలుగురు ఉంటారు కదా, రిలేటివ్స్ ఉంటారు, అందరినీ వెళ్ళవచ్చు చేయొచ్చు అని చెప్పేసి ఆ రోజు కొద్దిగా అనీజీగా చాలా ఫీల్ అయ్యాను మామూలుగా. కాబట్టి ఈ మధ్యలో ఏంటంటే మ్యారేజెస్ ఉన్నప్పుడు నాకు 5-6 ఇన్విటేషన్స్ ఉంటాయి. ఓకే, 10 మినిట్స్ అనుకుంటే ఇప్పుడు అది 15 మినిట్స్ అవుతుంది, అంటే 5 మినిట్స్ ఫొటోస్ కోసం అవుతుంది కింద నుంచి. ఇక వాళ్ళు అడిగినప్పుడు మనం ఎందుకు నువ్వు అనాలి అని చెప్పేసి నేను చాలా కష్టపడుతూ మ్యాక్సిమం నేను. సో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అన్న, సో కొండ విజయ్ కుమార్ గారికి గోల్డ్ మ్యాన్ గారికి ఎన్ని కోట్లు వస్తుంది? మీకు జూన్ జూలైలో చెప్తాను నేను లెక్క చేస్తున్నాను అనుకున్నాను, కానీ జూన్ జూలైలో ఎందుకు చెప్తారా? అంటే మా అన్న నేను సపరేట్ అవ్వాలి, మళ్ళీ ఆయన నేను కలిపి చెప్పాను అనుకో. సరే నేను ఒక అంజాదా చెప్తా, 200 కోట్లు. ఏంటది? కోట్లు లేదా? సో చేవెళ్ళలో 70 ఎకరాల పొలం ఉందంట. లేదు అంటే ఓకే, ల్యాండ్ లార్డ్స్ మేము చెప్తున్నాను కదా. నేను ఇప్పటికి వెళ్తే అంటే ప్రౌడ్గా అంటే కొండ సిద్ధప్ప మనమడు, కొండ రమేష్, మాకు ల్యాండ్ అంతా ఊరు వాళ్ళకి తెలుసు ఏంటి అనేది, అంతా హ్యాపీగా ఉంది. ప్రాపర్టీస్ డిస్కషన్స్ అవన్నీ అంటే నేను ఎక్కడ వద్దు అనేది, సర్వీస్ విషయంలో నేను ఒక స్టాండర్డ్ ఉండాలి, ఒక పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటాను. అదైతే ఓపెన్గా చెప్తున్నాను. ఓకే, సర్వీస్ చేసే దాంట్లో నేను అందరికంటే ఎక్కువ అంటే అంటే గ్యాప్లో ఉండాలి. కొందరేమో డబ్బు సంపాదించాలి, నేను పెద్దగా ఉండాలి, స్పోర్ట్స్లో నేను అంటే డిఫరెంట్గా ఉండాలి, డ్రైవింగ్లో నేను స్విమ్మింగ్లో అంటే స్విమ్మింగ్లో అనుకునేవాడిని ఫాస్ట్ ఉండాలని, అట్లా సర్వీస్ విషయంలో నేను ఫాస్ట్ ఉండాలని నేను. ఓకే, సో మీ డ్రీమ్ ఏందన్నా? ఇంకేం అచీవ్ చేయాలనుకుంటున్నారు? ఇంకే సర్వీస్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నో అనకుండా అరే అన్న ఎంతో కొంత చేసిండు అనేది ఆ అవకాశం మా పేరెంట్స్ ద్వారా దేవుడిని మొక్కుతున్నాను నేను డైరెక్ట్. అంటే నాకు ఒక ఆ పొజిషన్ ఉండాలి అని చెప్పి ఎవరన్నా వచ్చి మొన్న ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, తను జిహెచ్ఎంసీలో వర్క్ చేశాడు, సమ్ రీజన్స్ వల్ల అవుట్ సోర్సింగ్లో బయటకు వచ్చి వాళ్ళ పాపని 20,000 ఫీజు కట్టలేదని చెప్పేసి బయటనే నిల్చోబెట్టారు. నాకు కాల్ చేశారు, ఆ స్కూల్ మేనేజ్మెంట్ వల్ల నాకు తెలుసు, మేడం నేను ఒక 10,000 అరేంజ్ చేస్తాను, తను కొద్దిగా ఏదో టైం అడిగాడు కదా తనకి ఇవ్వండి, లేదంటే నేను అరేంజ్ చేసి ఇస్తానులే అన్నాను. అంటే ఓకే, అలాంటివి చాలా హ్యాపీ అనిపిస్తాయి. అంటే ఆ అవకాశం ఒక 10-20,000 అంటే మనలాంటి వాళ్ళకి పెద్ద విషయం, అంటే అబ్సల్యూట్లీ
ఆయన నేను అది ఇచ్చే పొజిషన్లో ఉన్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సరే వాళ్ళతో మాట్లాడాను, మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేసింది వాళ్ళని. ఇప్పుడు నేను నిన్న వచ్చారు హోలీ ఉండే ఇవాళ కదా, కానీ రేపు మండే రోజు వెళ్ళేసి నేను అది పే చేసేస్తాను మామూలుగా. సో అలాంటిది ఇంకొంచెం అంటే అదే పొజిషన్ అది అంటే ఇంకొంచెం అడిగేవాళ్ళు జెన్యున్గా చెక్ చేస్తాను మామూలుగా, అంత ఈజీగా ఏమి ఇవ్వను. అలాంటి సర్వీస్ పెడితే చాలు, మా పిల్లలు సెటిల్ అయిపోతే చాలు, ఇంకేముంది. సో మీ అబ్బాయిని ఏం అవ్వాలని కోరుకుంటున్నారు? ఏది ఎవరినైనా ఒక మన సోషల్ వర్కర్ అయితే కావాలని కోరుకుంటున్నాను. అంతే మీలాగా? అంతే. చాలా అన్ని మిగతా ఎన్ని ఉన్నాయి, ఓన్ హౌస్ ఉంది, పర్మనెంట్ ఇన్కమ్ ఉంది అని చెప్పేసి అదే మంచి జాబ్. ఇంకేముంది అంటే అన్ని భగవంతుడు అన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, మీ గౌరీదొడ్డిలో మీకు తెలిసిన విషయం ఏంటి, చాలామందికి ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, కొందరు ఓన్గా కట్టుకున్నారు, కొందరు డెవలప్మెంట్ ఇచ్చేసి అందరికి పర్మనెంట్ 10 lakhs 12 lakhs 20 lakhs వచ్చే వాళ్ళకి నాకు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఓకే వాళ్ళు చేస్తారా చేయరా అని నేను అన్నాను, చేసే మాత్రం హీరోనే అంటాను నేను. ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి నాకు గుర్తు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం అందరం ఇక్కడ 30 years నుంచి ఉంటున్నాం. గౌరీదొడ్డి నుంచి అంటే చందానగర్ గౌరీదొడ్డి అంతా షేలింగపల్లి కాన్స్టిట్యూన్సీ ఆ రికగ్నేషన్ నాకు దొరికింది. డబ్బులు ఉన్న వాళ్ళకి సర్వీస్ అనేది ఒక ప్లాట్ఫామ్ నుంచి వెళ్తే ఆటోమేటిక్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, రికగ్నేషన్ ఉంటాయి, అన్నీ ఉంటాయి మామూలుగా. ఆ విషయంలో భగవంతుడు మాత్రం నన్ను ఖచ్చితంగా వాలంటరీ అనుకుంటాను, ఒక వాలంటరీగా నన్ను చూజ్ చేసిండు. ఆ భగవంతునికి మీ ఛానల్ ద్వారా మా పేరెంట్స్కి దండం పెడుతున్నా. ఖచ్చితంగా భగవంతునికి ఏంటంటే ఇంకా కెపాసిటీ పెంచమని చెప్తున్నాను అంతే. బస్ అంటే నా కెపాసిటీ కాదు, నేను చేసే సర్వీస్ కెపాసిటీ. నేను 500 people వస్తే చాలనుకున్నా మన ఇంటికి, 4 times ఎక్కువ 200 people 500 people అమ్మా అంత అవుతుందా, అయితే చాలు అనుకుని 1-200 ఉన్నప్పుడు అనుకున్నాను. వస్తూ 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 అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక 10 minutes వెయిట్ చేస్తే చాలు, ఒక మంచి ఫుడ్ తిని వెళ్ళిపోవచ్చు అనే ఫీల్ ఉంటుంది. అంటే మంచి చట్నీ, కర్రీ, సాంబారు, పెరుగు, వైట్ రైస్, కలర్ రైస్ సూపర్ అని చెప్పి అట్లా మనకి ఏంటంటే సర్వీస్ పెంచుకుంటే చాలంతే మనకి. సో అంటే కొన్ని వీడియోస్లలో మీరే కుకింగ్ చేసినట్టు కొన్ని వీడియోస్ చూసినాము. అవును. సో అవి నిజంగా మీరు చేస్తూ ఉంటారా ఎప్పుడన్నా? అంటే వాళ్ళని అడుగుతాను ఈ పొజిషన్లో నేనేమన్నా అంటే జస్ట్ ఏమంటారు తిప్పడాలు అవి ఉంటే ఏదైనా ఉంటే తిప్పడమే అంతే మామూలు. ఓకే. అంటే వాళ్ళకి మనము అంటే మనందరం కలిసి చేసుకున్నాం అనే ఫీల్ అంతే. అదే. సో మీరు ఎంతో మందికి సర్వీస్ చేశారు కదన్న. సో మీ ఇంటి దగ్గరకు వచ్చి ఏది అడిగినా కానీ ఇచ్చారు కదా. అవును. సో నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, నాకు ఇస్తున్నారా? సో ఆ పెద్ద చైన్ నాకు ఇచ్చేయండి. ఇప్పుడేమే కదా శివ, ఒక హెల్ప్ తీసుకుంటే దాన్ని యూటిలైజ్ చేయాలి. నువ్వు వేసుకొని తిరగాలి, వేసుకొని తిరిగితే దీనికి చాలా ఉంటాయి. నువ్వు వేసుకొని పోయినంటే ఇప్పుడు అంటే ఇంకోటి ఈ మధ్యలో ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఏమైనా ఇక్కడ గుల్మోర్ చౌరస్తా ఉంటుంది కదా, ఆడ పోయిన తర్వాత నేను ఒక్కరినే ఇదే సేమ్ ఇలాగే వెళ్ళినా, మా పిల్లలు ఇక్కడ దిగిపోతే నేను ఇన్నోవా తీసుకుని 4 గంటలు వెళ్తున్నా. వాడు అది సంక్రాంతి అనుకుంటా, గ్యాప్ ఉంది అంత, సారీ సైలెంట్ ఉంది రోడ్డు. వాడు వచ్చి నమస్తే నమస్తే అన్నాడు. నేను ఇన్నోవాలో ప్లేన్ కదా, కొద్దిగా వీడేంది మరీ కొడుతున్నాడు అనుకున్నా. నాకేంటంటే వానికి గ్లాస్ తీయకుంటే వాడిని నేను ఇన్సల్ట్ చేసిన ఫీలింగ్ నాకు. అక్కడికి గ్లాస్ దండుమని తీసేసి నమస్తే అని పెట్టేసుకున్నా. వాడు ఆపోజిట్ ఇటు కర్వ్ అయ్యి చూస్తుంటే వాడు అటు సైడ్ చూపిస్తుండు. అంటే నా షాప్ నాదే అంటుండా, వాడు ఏమో అంటున్నాడు. అక్కడ చూద్దామంటే ఏముంది, దన్నుమని అద్దం బలగొట్టిండు అనుకోవాడు. దన్నుమని గుంజుకొని ఎట్లుందంటే ఇంజూరీ చేసిన తర్వాత ఏదన్నా అయ్యేది చాలా ఉంటుంది. నేను చాలా ఆలోచించాల్సి వస్తుంది. మొన్న రోజు నేను LLB ఎగ్జామ్ రాసి వస్తున్నా, అక్కడ డెకెత్లాన్ ఉండే టర్నింగ్ మీద దగ్గర ఉందని మా విజయ్ పక్కకు తీసుకుని నేను దత్తు దిగినాం. 3 గంజాయి తీసుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫొటోస్ అంటారు. ఇప్పుడు ఎట్లుంటుంది, మన జేబులో బ్లేడ్ ఉంటుందా తెలియదు, ఏముంటుందో తెలియదు, అన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు వేసుకుంది అంటే నేనేదంటే వేసుకోవడం కాదు, దానికి చాలా రిస్క్లు ఉంటాయి. అంత ఈజీగా మనకు ఇప్పుడు పాపం మన ఇంట్లోనే మనకు చిన్నగా ఉన్నప్పుడు మనకు పెడితేనే చైన్లో పిన్ను పెట్టి పంపిస్తారు. నిజం చెప్పాలంటే అంతగానే వేసుకున్న తర్వాత మెడల్ ఇట్లా అనడం కూడా చాలా కష్టం కదా. అది కొద్దిగా నేను చేస్తా కదా వర్కౌట్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి MP వరకు అడిగితే ఆయన చేయలేడు, ఒక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళేసి ఒక ఎమ్మెల్యే వరకు అడిగితే చేయలేడు. అంటే నా స్థాయిని బట్టి మీరు అడగండి శివ, ఖచ్చితంగా నేను మీకు చేస్తాను. మీ స్థాయి అది. సో ఇన్ని చైన్లు ఉన్నాయి కదా, ఆ పెద్ద చైన్ ఒకటి ఇచ్చేయండి నాకు. నా దగ్గర 11 చైన్స్ ఉన్నాయి. 11 చైన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు 11 people నన్ను అడిగితే అప్పుడు నేను ఏమవుతుందంటే ఇక నన్ను 12th people నన్ను అడిగే అవకాశం. నేను చెప్తా ఇప్పుడే, ఎవరు అడగకండి, నాకు ఇచ్చేస్తారు ఒకటి. సో 10 ఉంటాయి లెవెల్లో, నాకు ఒకటి ఇస్తే 10 ఉంటాయి. ఎవరు అడగొద్దు, ఎవరికి ఇయ్యడిగా. ఓకేనా? నాకు నిన్న ఒక అతను వచ్చాడు, ఫీజు అన్నాడు, రిసిప్ట్ ఇచ్చి పంపించాడు. నువ్వు రెగ్యులర్గా ఇది వేసుకోవాలి, నా ఇష్టం కదా, నేను అలా అలా ఉండదు కదా. ఇప్పుడు హెల్ప్ అనేది దేనికి, మనకి నాకు షౌక్ ఉంది నేను వేసుకుంటాను అని అంటే వేరు, అది అమ్ముకుంటాను. ఇప్పుడు ఏంటి సర్వీస్ చేసేటప్పుడు ఫేక్ అని ప్రాపర్గా చూడాలని అంటారు. నేను నీకు ఇస్తే అమ్ముకుంటా అంటే సర్వీస్ ఎట్లా నీకు అంటే నువ్వు అది కాదు కదా. ఓకే, అయినా సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు ఇస్తా, నువ్వు వేసుకుంటావా, మళ్ళీ నాకు రిటర్న్ ఇస్తావా, ఓ 4 రోజులు అంటే ఇంకేమైనా వేస్తావా, నీ పెళ్లి కాలేదంటే నువ్వు పెళ్లి చూలోకి వేసుకొని పోతావా,
చేస్తావు అనేది నీ ఇష్టం అది మామూలుగా. కానీ ఖచ్చితంగా మాత్రం నువ్వు అడిగినందుకైనా ఖచ్చితంగా నీకు నేను ఇది తీస్తే ఎట్లా అయిపోతుందంటే అంటే ఏదో ఇట్లా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అయినా నేను నీకు అంటే దీనివి ఎలా అంటే చాలా ఏదో ఇట్లా తీసుకున్నామా ఉంచుకున్నామా అనేది కాకుండా దీన్ని జాగ్రత్తగా వాడుకోవడం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో 11 చైన్లలో ఒక చైన్ నాకు ఇవ్వడం జరిగింది అన్న. నిజంగా ఇచ్చేస్తారు కదా? అంటే 11 నా సెంటిమెంట్ శివ. నేను ఇంకొంచెం బాగుండి ఓకే చెప్పండి. బాగుండి ఇంకా నలుగురికి ఇప్పుడు మీరు అన్నారు చూడండి, మనస్ఫూర్తిగా నేను ఏదో అది ఇది అని అన్నారు మధ్యలో. అంటే నేను ఆ టాపిక్ నేను దానికంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈయన ఇంకా హ్యాపీగా ఉండాలి, ఇంకా నలుగురు హెల్ప్ చేస్తాడు, ఈయన పక్కా చేస్తాడు అనేది ఉంది మామూలు. ఓకే 11 సెంటిమెంట్. ఒకటి తీసుకుంటే నేను సెంటిమెంట్ నేను చెప్తున్నా, ఇది నాకు తెలిసి 1 kg ఉండొచ్చు. సో మీకు 100 grams ఒక చేంజ్ చేపిస్తా, 11 అయిపోతాయి కదా. నేను అనుకున్నాను ఈ వర్డ్ అంటే మాత్రం శివకు తొందర పెళ్ళి అవుతుంది పక్కా. సో వేసుకుందాం. సో మొత్తానికైతే నాకు ఇచ్చేసారు కదన్న. ఇంత సూపర్ సెట్ అయింది నీకు అన్న. నిజం చెప్పన్నా, మళ్ళీ మీరు గోల్డ్ మ్యాన్ అయిపోతారు. మళ్ళీ ఈ ప్లేస్లో మీరు ఉంటారు, ఆ ప్లేస్లో వీళ్ళు ఉండాలి. లేదు నేను అస్సలు గోల్డ్ మ్యాన్ గాను. ఎందుకంటే చాలా మంది గోల్డ్ మ్యాన్ లేరు కాబట్టి మళ్ళీ మనం వాళ్ళకి పోటీ ఇయ్యలేము. మంచి సెట్ అయిపోయింది అంటే మంచి ఫిజిక్ బాగుంది. ఓకే మంచిగా సెట్ అయిపోయింది. నాకైతే మొత్తానికి ఇచ్చేస్తారు కదా. ఒక ఎక్స్ మినిస్టర్ నాకు కాంప్లిమెంట్ ఇచ్చినట్టు నేను అంటే ఉన్నదే చెప్తున్నా, ఊరికి ఇవ్వరు. మంచిగా ఇచ్చేద్దాం లేముంది, అంతేనా? బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు చైన్ ఇచ్చినందుకు. ఇచ్చేస్తారు కదా ఇక మళ్ళీ ఇచ్చేస్తుండే. అయితే ఇంకోటి మాట్లాడుకుంటా అన్న ఒక మాట అన్నాడు. అంటే మీరు అన్నారు కదా ఇంతకుముందు, సరే నేను ఇస్తా శివ అంటే పెళ్లి చూపులకు వెళ్తున్నామేమో వేసుకొని వెళ్తామేమో అని చెప్పి. ఎవరన్నా ఇట్లా అడుగుతా ఉంటారో ఒక చైన్ అంటే నేను ఆ ఫంక్షన్కి వెళ్ళి చూస్తా ఇట్లా అని ఎవరన్నా అడుగుతా? మీకు ఇల్లు ఇంత ఉందనుకోండి, ఆల్రెడీ గౌలిదొడ్డిలో మీ దారుగోలి ఫ్యామిలీ అంటే ఫుల్ సౌండ్ పార్టీ అని మాకు తెలుసు. అంటే బై బర్త్ అక్కడే మీదందరూ అంటే భగవంతుని దేవల అంతా దారుపల్లి వాళ్ళందరూ ఒక సెటిల్డ్ అనేది తెలుసు. ఇప్పుడు మీరే అన్నారు మీకు ఒక హౌస్ ఉంది, ఆ హౌసే క్రోర్స్ ఆఫ్ వాల్యూ. ఇంకా ఎన్ని ఉన్నాయని నేను డెప్త్గా అడగలేను. సరే ఎన్ని ఉంటే అంత మంచిది. అంటే ఇది ఉందనుకో, ఇది వేసుకుని వెళ్ళాం అనుకో, అటు మినిమం కిలోనే ఉంది బంగారం, ఇంకా 2 కిలోలు పెట్టాలని చెప్పేసి వాళ్ళకి ఆలోచన వచ్చి పెట్టిననుకో, నీకు అప్పుడు ఎట్లా మంచి బెనిఫిట్లోనే ఉంటుంది. ఈ మొత్తం గోల్డ్ వేసుకొని క్వశ్చన్లు అడగాలి అంటే ఫస్ట్ అయితే ఇది ఉంటుంది కదండి. ఇది మామూలు ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు ఏముంది మామూలుగా వెళ్ళు. కానీ నేనైతే మీ అంత మనసున్న వ్యక్తి నేను చూడలేదు. ఎందుకు అది మామూలు ఈ ఫోటో ఇక్కడ నేను జ్యువెలరీ షాప్లో పెడితే మాత్రం వాళ్ళకి మంచి మార్కెటింగ్ అవుతుంది. చూడండి మీ వాళ్ళని ఫోటో తీసుకుని నిజంగా బాగుంది కదా, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అసలు సూపర్ ఉంది, నిజంగా చాలా బాగుంది. అది ఎందుకు అట్లా సెట్ అయ్యింది. నాకు కాంప్లిమెంట్ వేరే వాళ్ళు ఇచ్చారు చూడండి, నేనైతే ఎవరిని చూడలేదు. కానీ నీకు ఒక్కరికి మాత్రం చూస్తున్నాను. ఎందుకు అంటే నేనేదో నిన్ను జస్ట్ అంటే ఓకే అని చెప్పేసి నాకు ఏదో నిన్ను పైకి లేపాలని నాకు ఆలోచన లేదు, ఉన్నదే విషయం చెప్తున్నాను. కాబట్టి మీ ఫోటోగ్రాఫర్స్కి చెప్పండి, మంచి కెమెరాతో ఫోటో తీస్తే అది ఎలా ఉందనేది మీకే చెప్పు మామూలుగా. థ్యాంక్ యూ సో మచ్. చూసి ఈ ఫోటో మళ్ళీ మీకు వచ్చిన వైఫ్ ఉంది కదా, ఆ చైన్ ఎక్కడ ఉంది అని అంటే మళ్ళీ అప్పుడు ఏమవుతుందో చూడదు. అదే వస్తే మా ఇంటికైనా రావాలి, మా చైన్ మాకు ఇవ్వండి అని చెప్పేసి, లేదంటే తీసుకొని రాబో చైన్ అని చెప్పేసి నిన్న బయటికి. కానీ నిజం చెప్పండి, దీని వాల్యూ ఎంతన్నా? ఇప్పుడు ఉంటుండొచ్చు బాగానే. ఇప్పుడు అంటే 1,00,000 దగ్గరకు వచ్చింది 1 తులం. సో అట్లా అంటే ఇది 1 kg అంటే నేను ఒకటే శివ, నా బంగారంతో నేనేం లేదు, అందరినీ హ్యాపీగా ఉంచాలి, ప్రతి ఒక్కరు గోల్డ్. నేను చెప్తున్నాను కదా, తిరుపతి అనే ఒక పుణ్యక్షేత్రంలో కొందరు వచ్చేసి నన్ను వంగిని ఇట్లా నాకు దండాలు పెడుతుంటారు, ఇట్లా గోల్డ్. ఇటీవల అంటే చెప్పను, ఒక మినిస్టర్ గారు గిట్ట అట్లే చేశారు. అంత పెద్ద వ్యక్తి, నేను సార్కి అంటే 2 చేతులు పెట్టి దండం పెట్టాను. తనకి ఏమనిపించిందో ఏమనిపించలేదు, కానీ ఇట్లా వచ్చేసి దగ్గరికి వచ్చేసి ఇట్లా అనడము ఓకే నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. నేనేంటంటే ఓకే నా ఈ రోల్ అనేది అందరినీ హ్యాపీగా ఉంచుతుంది కాబట్టి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇంకొంచెం అంటే దీంట్లో ఇంప్రూవ్ కావాలని చెప్పేసి, ఇంప్రూవ్ మీన్స్ ఇంకొంచెం డిఫరెంట్గా కనిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇప్పటికే చాలామందికి మీరు సర్వీస్ చేస్తున్నారు. సో ఇట్లనే సర్వీస్ చేస్తూ చాలామందిని హోప్ తీసుకురావాలి, వాళ్ళ లైఫ్లో హోప్ తీసుకురావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఈ గోల్డ్ చైన్ నాకు ఇచ్చేసారు కాబట్టి నేను తీసుకొని పోతున్నా అని చెప్పేసి అనుకోకండి. సో జస్ట్ నేను జోక్గా నేను అన్నని అడగడం జరిగింది. సో అన్న దానికి ఇచ్చేది అంటే మీరు కూడా తీసుకొని పోతున్నారు అనుకురా? అనుకున్నాను. నేను ఇక క్లియర్గా చెప్పాను కదా, ఒకటి అనుకుంటే అది మళ్ళీ ఎట్లాగో మార్కెట్ తొందరలోనే భూమి వస్తుంది. ఏదైనా మంచి చెడు రియల్ ఎస్టేట్ అక్కడ 4 ఇన్వెస్ట్మెంట్లు క్లియర్ అయిపోయినా హ్యాపీగా మళ్ళీ ఇప్పుడు కొనాలా టెన్షన్. ఎడిటర్ ఇది క్యాప్చర్ చేయను పక్క 2 సార్లు ఈ వీడియో, ఎందుకంటే అన్న అబ్బా శివ థ్యాంక్ యూ శివ అన్నాడు అన్న. బట్ థ్యాంక్ యూ అన్న. అంటే చాలామంది అంటే గోల్డ్ వేసుకున్న తర్వాత ఒక ఫీల్ వస్తుంది వాళ్ళకి, అంటే ప్రౌడ్ మూమెంట్, అంటే కొంచెం యాటిట్యూడ్ చేంజ్ అవ్వడం. ఏముంటే ఉయ్యాలు ఉంటుంది రేపు పోతుంది. అంటే నేనేది
అది కాదు కదా, మన దగ్గర మిస్ అయిపోయినా అరే ఆ వీడు బాగుండే, ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాం కదా, ఒక పొలిటీషియన్ ఉన్నప్పుడు ఉన్న మూమెంట్ మెయింటైన్ చేసుకున్నానికి లైఫ్ టైం ఉంటుంది. వాడు ఎవడైతే పీకిండో ఫోజ్ కొట్టిండో అన్ని నెక్స్ట్ రోజు వాళ్ళ ఇంటి ముందు ఎవడు ఉంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీకు బాగుంటుంది, ఎందుకంటే నిండుగా ఉంటుంది కాబట్టి మీరే తీసుకోండి. అండ్ ఈ ప్యాటర్న్ ఓన్లీ నాకే బాగుంటుంది అని చెప్పి ఈవెన్ జ్యువెలరీ వాళ్ళవి మధ్యలో వచ్చి ఫొటోస్ తీసుకుని వెళ్ళారు. ఓకే, బాగుంటుంది అన్నారు. సరే, హ్యాపీ. నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. టెన్షన్ ఉండే, కొద్దిసేపు టెన్షన్ పెట్టి